నన్ను కానీ ఒకప్పుడు నేను ఒక నరహంతకుణ్ణి, ఒక మనిషిని చంపిన వాడిని. ఈ పాపపు చేతులతో, ఈ దుర్మార్గపు చేతులతో ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపినోడిని, హంతకుణ్ణి నేను. ఆగి రోడ్ల మీద పడిపోవడమే. వయసు చూస్తే 14-15 ఏళ్ళు. నా 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 అలవాట్లు చూస్తే 70-80 సంవత్సరాల వ్యక్తికి ఉన్న అలవాట్లు. నన్ను బాగున్నాయి మాటలు వినగలుగుతున్నాను, ఒళ్ళు పులకరిస్తుంది, జలదరిస్తుంది, ఎంటుకులు లేస్తున్నాయి, మనస్సేతో నెమ్మది పడుతుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, తెలియకుండా నేడుస్తున్నాను. అంతకితం నా పేరు గంగరాజు. నన్ను కన్న తల్లిదండ్రులు నాకు గంగరాజు అని పేరు పెట్టారు. అయితే మాది ఒక చిన్న కుటుంబం, ఒక పేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం, భయంకరమైన పేదరికం. ఎలాంటి పేదరికం అంటే పొలంలో పనులు దంచి, ఒడ్డులు దంచి వాటిని చెరిగి నా తల్లి నాకు చిన్నప్పుడు కాస్త గంజి పోస్తూ ఉండేది, నా చిన్న వయసు గుర్తులో. అలాంటి కఠినమైన పేదరికం. 4 బిడ్డలను కన్నారు నా తల్లిదండ్రులు. 3 మగవాళ్ళం, నాకు ఒక అక్క, అందరికంటే పెద్దవాడి. అందరూ కష్టపడి కూలి నాలి రైతు దగ్గర ఒక పాలేతనం చేసుకుంటూ బ్రతుకుతున్న కుటుంబం. వారితో పాటు నేను కూడా పుట్టినవాడిని. అయితే చిన్నవాడినని, ఆఖరివాడినని నన్ను పాలేతనం ఒక రైతు దగ్గర జీతానికి పెట్టడం మాని నన్ను చదువుకోమని కాస్త స్కూల్కి పంపిస్తే నేను స్కూల్కి వెళ్ళా, ఒక పలక బలపం కొనిస్తే. అట్లాగే అందరితో పాటు వెళ్ళి ఆ బోర్డు స్కూల్లో అక్షరాభ్యాసం చేసి రాస్తూ ఉండేవాడిని. ఇలాగ ఉంటూ ఉండగా నేను 7వ తరగతి వరకు బాగా చదువుకున్నాను. నా ఎడ్యుకేషన్ 7th క్లాసే, నేను చదివింది 7వ తరగతే. ఆ 7వ తరగతితోటే నా చదువు అయిపోయింది. 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఇక నేను కాస్త ఊహాగానాలు పెరిగాయి, కాస్త మెలకు వచ్చింది, ఎదురు తిరిగే మనసు వచ్చింది, తల్లిదండ్రులు అడ్డగించగలిగిన మాట వచ్చింది. నేను స్కూల్కి వెళ్ళడం ఎగ్గొట్టాను, మానివేశాను, ఖాళీగా ఉండడం ప్రారంభించాను. ఈ ఖాళీలో అనేకమైన స్నేహితులు, అనేకమైన అలవాట్లు, అనేకమైన పరిస్థితులు నా జీవితానికి సంక్రమించుకున్నాయి. ఒక గడ్డి పుల్ల సిగరెట్గా ప్రారంభించిన నేను ఒక చైన్ స్మోకర్గా మార్చబడ్డాను. స్నేహితులతో కలిసి చిన్న వయసులోనే, 13-14 ఏండ్ల వయసులోనే, ఒక ఇప్పుడంటే అది ఫ్యాషన్ అయిపోయింది, ఇప్పుడు 10 సంవత్సరాలోనే డ్రింక్ చేయకపోతే ఎట్లా అన్నట్లుగానే ఉన్నాడు. కానీ మా చిన్న వయసులో అలాంటి పరిస్థితులు లేవు. అప్పుడు నేనే అందరికీ మోడర్న్గా, అంటే బహు చిన్న వయసులో, అంటే 13వ ఏటలో, 7th క్లాస్ మానిన తర్వాత వయసు ఎంత, 12-13 ఏళ్ళు. ఆ 13వ సంవత్సరంలో అలవాట్లకి, గుట్కాలకి, కైనీలకి, మద్యానికి బానిసనై ఇక కుటుంబాన్ని చిందరవందర చేసి ఏడిపించడం మొదలుపెట్టాను. నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా బాధపడ్డారు, చాలా దుఃఖంతో కూడా ఉన్నారు. ఏంటి ఇట్లాగా అయిపోయాడు అని బాధపడేవారు. అయినా నేను ఎదురు తిరిగే మనస్తత్వం వచ్చేసింది, వారి మాట వినేవాడిని కాదు. నా ఇష్టాన్నే ఇష్టంగా చేసుకుంటూ వాళ్ళు నేనెందుకు వినాలే అన్నంతగా జీవిస్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో సినిమాలు తర్వాత చూడడం, అందరితో ఎంజాయ్ చేయడం, ఇక ఇంకా 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 ఎక్స్ట్రాడినరీ ఒక డ్యాన్సర్గా మారాలనుకోవడం. ఇలాగ నేను కొంతమందిని డ్యాన్సర్లు తీసుకొచ్చి డ్యాన్సులు ఆడడం, ఈ భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఈ పెనుగొండ్ర, మార్టేరు, ఇలాగా తణుకు, రాజమండ్రి పట్టణాల్లోంచి కొంతమంది డాన్సర్లు ఉండేవారు, లేడీస్. ఊళ్ళో ప్రతి పండగకి, చాలా అన్ని పండుగలు ఉన్నాయి కదా, ప్రతి పండగకి వాళ్ళని తీసుకొని వచ్చి స్టేజీలు కట్టి ట్రాక్టర్ల మీద ఊరేగుతూ వాళ్ళ పక్కన ఒక హీరోగా డ్యాన్స్ వేస్తూ ఆ ఎంజాయ్మెంట్లో జీవితాన్ని గడుపుతూ ముందుకెళ్ళిన వాడిని. సో ఇలాగ నా ప్రయాణం కొనసాగుతూ ఉండగా విచ్చలవిడితనం, మద్యమత్తు బాగా పెరిగిపోయి భయంకరమైన పరిస్థితికి నా జీవితం వచ్చేసింది. ఇక ఎలాంటి పరిస్థితి అయింది అంటే, ఇక తాగి రోడ్ల మీద పడిపోవడమే. వయసు చూస్తే 14-15 ఏండ్లు. నా 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 అలవాట్లు చూస్తే 70-80 సంవత్సరాల వ్యక్తికి ఉన్న అలవాట్లు. ఈ పరిస్థితులన్నీ చూసిన నా అన్నలు ఇద్దరు, చాలా మంచి వాళ్ళు ఇద్దరును, వాళ్ళు సాయంత్రం నన్ను తీసుకొని వెళ్ళి స్నానం చేయించి
పరుండ పెడుతూ ఉండేవారు. కొంతకాలం జరిగింది. ఇక ఆ తర్వాత ఊరు వారందరికీ ఒక కుక్కలాగా కనపడ్డాను నేను. చిచ్చి అనే బ్రతుకుకి దిగజారిపోయిన జారుడుతనం నాది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినా వాళ్ళకి కూడా మానవత్వం ఉంది కదా, వాళ్ళు నన్ను చూసి తట్టుకోలేకపోయేవారు. చివరికి వీడు చస్తే బాగుణ్ణు అనే స్థాయికి వచ్చేశారు. వీడు ఎప్పుడు చచ్చిపోతాడా, ప్రశాంతంగా ఉండొచ్చు అనే పరిస్థితికి వచ్చారు. నేనేమో చావనాయే. వారికి బాధ, వారికి దుఃఖం, వారికి కన్నీళ్ళు, ప్రతిరోజు వేదనే. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నా జీవితం ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు నా తల్లి నన్ను పిలిచి, అప్పటికే తాగున్నాను, భోజనం పెట్టింది. పండుకుని లేచిన తర్వాత 2 చేతులు పెట్టి దండం పెట్టింది నాకు. అమ్మ అలా పెడుతున్నావు ఏంటని అడిగితే, ఇదిగో ఈ సంచిలో 2 జతల బట్టలు పెట్టాను, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టి, మా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోనన్నా, నీకు దండం పెడతానని చేతిలో దండం పెట్టింది. అదేంటమ్మా అట్లాగంటున్నావు అని అడిగితే, నీకు నమస్కారం అని చెప్పి నా కాళ్ళ మీద పడింది. ఇకప్పుడు నేను వీళ్ళు ఎంతగా వీళ్ళగంటున్నారు కదా అని అప్పట్లో నేను బాగా రోషంగా ఉండేవాడిని. రాళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు నాకేంటి, నాకెవరు లేరా, డ్యాన్స్ చేసేవాళ్ళు నా వాళ్ళు కదా, వాళ్ళతో వెళ్ళిపోతాను నేను అనుకుని నేను ఆ సంచి పట్టుకుని బయలుదేరి వచ్చేసాను. వచ్చి మార్టేరు వచ్చా. పాలకొల్లు ఏరియాలో ఉన్నా. వాళ్ళతోటే డ్యాన్సులు ఆడుతూ వాళ్ళతోనే అలవాట్లతో, ఇక వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీకు తెలియంది కాదు, మీరు చూసిందిగా చూశారు ఆల్రెడీ చాలాసార్లు. వాళ్ళతోనే జీవితాన్ని గడిపితే ఇంకా పాడైపోయిన జీవితం నాది. ఇంచుమించు 4 నెలలు ఈ ఏరియాలోనే ఉన్నాను నేను. 4 నెలలు వాళ్ళతో ప్రయాణం చేసిన తర్వాత వారు కూడా నన్ను భరించలేక వాళ్ళు కూడా నన్ను బయటికి గింటారు. పోర అవతలకి, నీకు మేము పోయించలేం, మేము భరించలేం, నీకు దండమని చెప్పి వాళ్ళు కూడా బయటికి గింటారు. ఇక అక్కడి నుంచి నేను ఏడు పోవాలి, ఎటు పోగలను, ఇక ఇంటికి వెళ్ళలేను. వాళ్ళు పొమ్మన్నారు, ఎందుకు వెళ్ళాలి, ఇంకా రోషం ఉంది నాలో చావలా. ఆ రోషంతోనే నేను అదే పాలకొల్లు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో ఒక బస్సు ఎక్కేసాను. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. బస్సు ఎక్కి కూర్చున్నాను. కండక్టర్ గారు వచ్చి టికెట్లు అడిగాడు. ఏ ఊరు వెళ్తుందండి అన్నాను. కాకినాడ అన్నాడు. ఒకటి అన్న, ఇచ్చేసాడు. ఆ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాను. నన్ను కాకినాడ తీసుకెళ్ళిపోయాడు. బస్ స్టాండ్ వచ్చింది, దిగరా అన్నాడు. కాకినాడ కూడా నాకు తెలీదు అప్పటికి. ఆ బస్ స్టాండ్లో దిగాను. దిగిన తర్వాత నాకు బస్ స్టాండ్ కనపడుతుంది. జోబులో 200 100 ఉన్నాయి. ఇక సరేలేక 200లతో మొత్తం మీద రోజుకి ఒక వాటర్ తాగి కాస్త హోటల్కి వెళ్ళిపోయి తినేసి బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి పడుకున్నాను. తెల్లారిపోయింది. తెల్లారి కూడా డబ్బులు వచ్చాయి. ఆ రోజు కూడా గడిచిపోయింది. 3వ రోజుకి జేబులో డబ్బులు అయిపోయాయి. చిల్లికి అవ్వలేదు. ఆకలి ఊరుకుంటుందా, నా అలవాటు ఊరుకుంటుందా, తాగడానికి మందు కావాలి, తినడానికి ఫుడ్ కావాలి, ఏం చేయను? బస్ స్టాండ్లో ఉన్నాను. ఇక నన్ను చూసి 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 ఇక ఆలోచించాను. అప్పటికే చాలామంది చేయి జాపి అడుక్కుంటున్నారు. ఇక ఇది పని అని చెప్పి ఇక నేను చేయి జాపి అడుక్కోవడం మొదలుపెట్టాను. ఒక బెగ్గర్ని అయ్యాను. అడుక్కునేవాడిగా మారిపోయాను. బస్ స్టాండ్ల్లో, రైల్వే స్టేషన్లో, ప్లాట్ఫారాల్లో ఇంచుమించుగా 10 నెలలు కాకినాడలో ఉండి ఒక బెగ్గరగా అడుక్కున్నాను. సాయంత్రం వరకు అడుక్కోవడం, సాయంకాలం తాగడం, తినడం, ప్లాట్ఫారాల మీద పడుకోవడం. నానేవాళ్ళు ఎవరు లేని ఒక బెగ్గరగా జీవితాన్ని ప్రారంభించాను. 10 నెలల పాటు అడుక్కు తింటూ కాకినాడ రోడ్లంటా పడుకుని బ్రతికిన వాడిని. ఇలాగ జీవిస్తూ ఉండగా ఒక రాత్రి ఒకే డ్రెస్ కదా, ఒకే బట్టలు, ఇంకా బట్టలు ఎక్కడే. అడుక్కునేవాడికి ఎంతసేపు తాగామా తిన్నామన్నదే కానీ ఇంకేది చూడడు, శుభ్రం ఏముండదు. ఇక ఆకలి రుచి ఎరగదు, నిద్ర శుభ్రం ఎరగదని ఇక వాడి జీవితం అంతే. ఇక అట్లా ప్లాట్ఫారాల మీద జీవితాన్ని గడుపుతూ ఉంటే 10 నెలలు దాటిపోయింది. ఇక ఒకరోజు ఒక చెట్టు కింద ఒక దెమ్ముంటే దాని మీద పడుకున్నాను. ఆ రోజు ఆ నైటు మధ్యరాత్రి వేళ ఒక విస్తారమైన వర్షం, ప్రచండమైన వాన నా గురించే కురిసినట్టుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విస్తారమైన వర్షం, ఆ వర్షంలో వడగండ్లు, ఆ వడగండ్లు వచ్చి కొడతా ఉంటే గోప చెళ్ళు మంది.
లేచాను, బయటికి నిలబడ్డాను. వర్షం కురిసేస్తూ ఉంది, వెళ్ళే దారి కూడా లేదు. ఆ చెట్టుకి ఎవరింటికి వెళ్ళను, ఎవరు చేర్చుకుంటారు, ఏ పంచకి వెళ్ళను, ఎవరు రానిస్తారు? అప్పటికే నా వేషం చూస్తేనేమో బెగ్గరు, అడుక్కునేవాడు దొంగో, అడుక్కునేవాడు ఎవరికి తెలుసు, కొడతారు, చంపుతారు. అట్లాగే ఆ చెట్టు కింద తెల్లవార్లు తడిసిపోతూ ముద్దయిపోయాను. ఉదయానికల్లా చలి జ్వరం వచ్చేసింది, వణుకుపోతున్నాను. కప్పు కూడా ఒక దుప్పట్లేదు, ఒక నిక్కర చొక్కాయితో ఆ చెట్టు కింద వణుకుపోతూ అల్లాడిపోతూ ఉన్నాను. ఉదయానికి జ్వరం వచ్చింది, ఆందోళన పెరిగింది, కాళ్ళు చేతులు లాగుతున్నాయి, నరాలు పీకుతున్నాయి, తలపోటు వచ్చేస్తుంది, ఒళ్ళుపోట్లు వచ్చేస్తున్నాయి. తాగడానికి మందుకి డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒక భయాందోళన పుట్టింది. భయం, ఇక నేను చచ్చిపోతాను, బతకనన్నే ఆ భయం నాలో పుట్టింది. అప్పుడు నా మనసు తట్టింది, ఏమనంటే, నీకు అమ్మా నాన్న ఉన్నారు, కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, ఏందిరా నీకు ఈ బతుకు అనే ఒక ఆలోచన నాతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా చెప్పండి. నా మనసే నాతో మాట్లాడుతుంది. పౌలు కూడా అంటాడు, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా జాగ్రత్తగా బ్రతుకు అని హెబ్రీ పత్రికలో. అట్లాగే నా మనసు, నా ఆలోచన నాతో మాట్లాడడం ప్రారంభించింది. ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు లేచాను, కళ్ళంట నీళ్లు గారుతున్నాయి, ఏడుస్తున్నాను. ఓదార్చేవాళ్ళు లేడు, ఆదుకునేవాళ్ళు లేడు, తట్టేవాళ్ళు లేడు, బలపరిచేవాళ్ళు లేడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆ చెట్టు కింద కొనుక్కుపోతూ ఉండగా నాకు అనిపించింది, అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను నేను. అప్పటికి సంవత్సరం అయింది, సంవత్సరం దాటేసింది ఇంటి నుంచి వెళ్ళిపోయి. నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని నేను అక్కడి నుంచి బయలుదేరిపోయాను. బయలుదేరి ఎక్కడికి వచ్చాను, బస్ స్టాండ్కి నడుచుకుంటా వణుకుపోతూ వస్తున్నాను. దారి పొడుగున కనపడేవాడిని అందరినీ డబ్బులు అడుక్కున్నాను ఛార్జీ కోసమని. ఏదో కొంతమంది ఇచ్చారు, 6 రూపాయలు వచ్చాయి. ఈ 6 రూపాయలు చేత పట్టుకుని మొత్తం బస్ స్టాండ్కి వచ్చాను. తాడేపల్లిగూడెం వెళ్ళే బస్సు బోర్డు కనపడింది. నేను 7వ తరగతి చదువుకున్నాను, కాస్త అర్థమైంది. సరే, ఈ బస్సు ఎక్కితే గుడి వెళ్ళిపోతాను కదా, అక్కడి నుంచి లిఫ్ట్ అడుక్కుంటా వెళ్ళిపోవచ్చు, ఇంటికి చేరిపోతాను, నేను ఇక్కడ చచ్చిపోకూడదు అని నిర్ణయం తీసుకుని అక్కడ బయలుదేరిపోయాను. ఇక 6 రూపాయలతో బస్సు ఎక్కాను. కండక్టర్ గారు టికెట్లు కొడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు గుడుము తీసుకెళ్ళండి అని అన్నాను. డబ్బులు ఇమ్మన్నాడు. 6 రూపాయలు చేతిలో పెడితే ఆయన జోబులో పడేసాడు. 6 రూపాయలకి ఎవడు తీసుకెళ్తాడరా నిన్ను అని. కాదన్నా, నా పరిస్థితి ఇది అని అడిగితే, లేలే దిగు దిగు, అందరు ఇలా తయారయ్యారు అన్నాడు. కానీ ఆ టైంలో మరి ఏంటో తెలియదు, కానీ నేను ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకున్నాను. నాకు అనిపించింది, ఆయన కాళ్ళు పట్టుకుని బతిమిలాడాను, అయ్యా తీసుకెళ్ళండి అయ్యా అని. ఆ కన్నీళ్లు చూసిన ఆయన కనికరం చూపాడు. ఏం చేస్తావురా నువ్వు అన్నాడు. ఇది నా పరిస్థితి, ఇలాగ ఊరిది అమ్మా నాన్న కాదని వచ్చాను, సంవత్సరం నుంచి ఇక్కడ అడుగు తిని బతుకుతున్నానంటే అందరికి టికెట్లు కొట్టి వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. అడుగు తిని బతుకుతున్నానన్న. అప్పుడు ఆయన సలహా ఇచ్చాడు. సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఒక సలహా మనల్ని కాపాడుతుంది కూడా. ఆయన ఇచ్చిన సలహా ఏమిటంటే, ఈ బస్సులో కూడా నువ్వు ఎలాగ బెగ్గరవే కదా, అడుక్కునేవాడివే కదా, బస్సులో కూడా ట్రై చేయన్నాడు. బస్సులో అమ్మ దగ్గరికి వెళ్ళి, అక్కల దగ్గరికి వెళ్ళి, 1 రూపాయి ఉండమ్మా ఛార్జీకి డబ్బులు లేవంటే వారు కొంత ఇచ్చారు. ఆ డబ్బులు ఆయనకి ఇచ్చిన టికెట్కి సాలకపోయినా ఆయనే ఒక టికెట్ ఇచ్చి సరే కూర్చోరు అన్నాడు. వచ్చాడు, పక్కన కూర్చున్నాడు. చెప్పు బాబు స్టోరీ అన్నాడు. చెప్పడం మొదలుపెట్టాను. ఇక తాడేపల్లిగూడెం వచ్చే వరకు ఎడాపెడా వాయిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, నీ వయసు ఎంత, నువ్వెంతరా, నీకు గట్టిగా 15 ఏండ్లు లేవు, ఈ తాగుడేంటి, బ్రతికేంట్రా, ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన కూడా నా పాత్రలో వాడుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈయన జీవిత ప్రయాణంలో ఆయన ఒక గమ్యం. ఆయన్ని అక్కడ బస్ స్టాండ్లో నుంచి మొదలు తాడేపల్లిగూడెం వరకు, బస్ స్టాండ్ వరకు తీసుకొస్తే ఆయన ఎన్నో విషయాలు బోధించాడు. బాధలు విన్నాను. బస్ స్టాండ్కి తీసుకొచ్చి దించేసి జాగ్రత్త చెప్పాడు. జాలిపడి ఒక 20 రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బులు పట్టుకున్నాను, జాగ్రత్తగా ఇంటికి ప్రయాణం చేశాను. 8 కిలోమీటర్లు మా ఊరు గుడివ నుంచి. అందరిని ఆలాలని లిఫ్ట్ అడుక్కుంటూ కొంత లెక్క నడుచుకుంటూ ఇంటికి చేరాను. అందరూ ఇలాంటి ఊరే, అందరూ కష్టపడే ఊరే, అందరూ పనులకు వెళ్ళిపోయారు, ఎవరు లేరు. మొత్తం అమ్మ నాన్న, అమ్మ ఇంటికాడ ఉంటుంది, నాన్న అన్నయ్యలు, మరి మొత్తం మా ఊరు వాళ్ళందరూ పని వాళ్ళే, అందరూ పనులకు పోయారు, ఎవరు లేరు. నేను బికారోళ్ళగా తల పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి నడుచుకుంటూ వెళ్ళాను. రోడ్డు పక్కనే మా ఇల్లు, తాటేకు పాక, లోపల మా అమ్మ ఉంది. నేను ఇంచుమించు 20 నిమిషాలు, అరగంట ఆ రోడ్డు మీద అలాగే నిలబడి ఉన్నాను. నాకు భయం వేసి, కొడతారేమో, రానివ్వరేమో, ఇంతకాలం నేను ఊరికి దాటి వెళ్ళిపోయాను కదా,
ఏం చేస్తారన్న భయంతో బిక్కముఖం పెట్టుకుని నిలబడిపోయాను. లోన్ నుంచి ఆమె చూస్తూ ఉంది, నేను కదులుతలేదు. మా అమ్మ నన్ను గుర్తుపట్టలేదు. మొత్తం మీద ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఈ కుర్రోడు ఎవరు ఇక్కడే ఉన్నాడని అనుకుని మొత్తం మీద నా దగ్గరకు వచ్చింది, చూసింది. నా వేషం మారిపోయింది, అప్పటికే ముఖం మారిపోయింది, సంవత్సరం అయింది, తల పెరిగిపోయింది, చిరిగిపోయిన బట్టలతో ఉన్నాను. చూసి పైకి కిందకు చూసింది, ఒక మాట అంది, ఎవరు బాబు నువ్వు అని అడిగింది. ఆ మాటకి హృదయంలో నుంచి వేదన, తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏడుస్తున్నాను. కన్నీళ్ళు గారుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు బాబు అంది. అప్పుడు నేను పెదవి పన్నాను, నేను ఎవరో గుర్తుపట్టలేదమ్మా అని. నా నోటి మాట విన్న నా తల్లి గంగరాజు అని మీద పడి ఏడ్చి పట్టుకుని నన్ను చాలాసేపు బంధించి, ఎంతకాలం ఎక్కడికి పోయావరా, ఏమైపోయావరా అని బాధపడి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టి తిన్న తర్వాత నేను మాట్లాడి పండుకున్నాను. సాయంత్రం అన్నయ్యలు వచ్చారు పనిలోంచి, అక్క కూడా వచ్చింది. అలా ముగ్గురు వచ్చి పక్కనే కూర్చుని అందరూ వాళ్ళు కూడా కూర్చుని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే వాళ్ళ కన్నీళ్లు చూసి లేచాను. వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నారు, ఏడుస్తున్నారు. ఏమయ్యావరా, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావురా, మమ్మల్ని విడిచిపెట్టి ఏమైపోయావరా, ఒకవేళ వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా, ఏదో కోపంలో అందనుకో మార్చుకోవాలి కానీ వెళ్ళిపోవడం ఏంట్రా అని అన్నయ్యలిద్దరు కూడా తిట్టారు. ఏమో కోపంలో వెళ్ళిపోయినా అన్నయ్య అన్నాను. మాట్లాడి బాధపడ్డారు, ఎంత పని చేసేవారని బాధపడ్డారు. తర్వాత వాళ్ళు చాలా దుఃఖాన్ని చలిపారు. ఎందుకని అలా ఏడుస్తున్నారంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 2-3 నెలలు వెతికామరా, నువ్వు మాకెక్కడ కనపడలేదు. తాగుబోతోడువని, తిరుగుబోతోడువని, చచ్చిపోయి ఉంటావని, ఇక నువ్వు బ్రతికిన వాడువు కాదు అని, వీడు ఇంకా ఇంకా ఉంటాడేంట్లా అని చెప్తే ఈ చుట్టుపక్కల వారు ఆ మాట ఈ మాట అంటుంటే తట్టుకోలేక మన బంధువుల్ని, స్నేహితులను అందరినీ పిలిపించి, నీకు బతికుండగానే దినం చేసేసాంరా, మమ్మల్ని క్షమించరని 2 చేతులు ఎత్తి మా అన్నలు నాకు దండం పెట్టారండి. 2 చేతులు పెట్టి దండం పెట్టి మా చిన్నాన్ని అయితే కౌగిలించుకొని, నన్ను క్షమించరా తమ్ముడు, నీకు చాలా అన్యాయం చేశాం, నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, ఇలా చేశాంరా అని అడిగితే ఏడుస్తూ బాధపడ్డాను. జీవితంలో బ్రతుకుండగా దినమైన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చేమో, బహుశా అది నా జీవితంలో జరిగింది. అట్లాంటి పరిస్థితుల మధ్యలో నా జీవితాన్ని ప్రయాణం చేసిన వాడిని నేను. చివరికి ప్రియులారా, వాళ్ళు ఒకటే అన్నారు, జరిగింది ఏదో జరిగింది, జాగ్రత్తగా ఉండరని ఒక మాట చెప్పి వాళ్ళు పని చేసేవారు. నేను పనికి వెళ్ళేవాడిని కాదు. 2 రోజుల తర్వాత అమ్మతోటి అన్నాను, మీరు నాకు ఎలాగ దినం చేశారు కదా, ఇంకా నా జీవితం చాలు, ఇక నేను వెళ్ళిపోతాను, చచ్చినా బ్రతికినా ఇక నేను ఇక్కడ ఉండలేను, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయమ్మా, నేను బ్రతకలేనంటే మా అమ్మ అడ్డుపడి ఆపింది. అన్నలతో చెప్పింది మాట. వాళ్ళు కూడా వచ్చాక వాళ్ళు కూడా వెళ్ళొద్దురు, ఇక నీకు అలవాట్లు ఉన్నాయని మాకు తెలుసు, నువ్వు చిన్నప్పటి నుంచి చెడిపోయావని తెలుసు, ఒకేసారి మానవంటే మానలేవు, మేమే మీకు తెచ్చిస్తామని సొంత అన్నలండి, నాతో రక్తం పంచుకు పుట్టిన అన్నలిద్దరు గుట్కాలు తెచ్చేవారు, కైనీళ్ళు తెచ్చేవారు, మందు తెచ్చేవారు. ఈ పాపాత్ముడికి తెచ్చి ఇస్తే తాగింటికాడు కూర్చుంటూ అలా ఎంజాయ్ చేస్తుండేవాడిని. వారు మళ్ళీ వెళ్ళిపోతారన్న భయంతో తెచ్చిచ్చేవారు. ఇలా కొంతకాలం గడిచింది. 17 సంవత్సరాలు నిండాయి. 18వ సంవత్సరం ప్రారంభమైంది. వీడు ఎలాగైనా మారాలి అని వాళ్ళు కుటుంబం అంతా పట్టుబట్టి నాకు 18వ సంవత్సరంలోనే పెళ్లి చేశారు. అదే పాస్టర్ గారు మీకు చెప్పానుగా, ఈరోజు నా కొడుకు ఇంజనీరింగ్ అయిపోయి హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడని. ఈరోజు నాకు ఇంజనీరింగ్ అయిన కుర్రోడు ఉన్నాడు. వాడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఏదో వాడికి వచ్చిన దాంట్లోనే చిన్న ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నాడు. 18వ సంవత్సరంలో నాకు పెళ్ళైతే 19వ ఏట నాకు కొడుకు పుట్టాడు. వాడే సంవత్సరంలో పుట్టాడు. వాడు పుట్టిన తర్వాత ఇంకా ఆగడాలు పెరిగి విచ్చలవిడిగా జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక అన్నలు వాడు పెళ్ళైందిలే, భార్య బిడ్డలతో ఉన్నారులని విడిచిపెడితే నా భార్య కష్టపడి ఆమె కూలికెళ్ళి నన్ను పెంచుతుండేది. ఆమె ఇంటి దగ్గర నుంచి ఏదో వాళ్ళు పుట్టింటి వాళ్ళు కాస్త బంగారం అయితే తెచ్చుకుంటే అవి కూడా అమ్మేసి తాగేసి పాడు చేశాను. నా చేతిలో బానిసగా
ఆమెను ఇబ్బంది పెట్టి చాలా నలగొట్టిన పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. ఇలాగ ప్రయాణం చేస్తూ ఉండగా కొంతకాలం జరిగాక 2005వ సంవత్సరంలో మార్చి 6వ తారీఖున నా జీవితంలో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. అదేమిటి అంటే, ఒక వ్యక్తిని ఈ పాపపు చేతులతో నిర్దాక్ష్యంగా చంపేశాను నేను. ఈరోజు ఒక దైవజనుడిగా నిలబడి మీ మధ్యలో వాక్యాన్ని పంచుకుంటున్నాను. కానీ ఒకప్పుడు నేను ఒక నరహంతకుణ్ణి, ఒక మనిషిని చంపిన వాడిని. ఈ పాపపు చేతులతో, ఈ దుర్మార్గపు చేతులతో ఒక వ్యక్తిని నిర్దాక్ష్యంగా చంపినోడిని, హంతకుణ్ణి నేను. ఒక వ్యక్తిని ఒక జూదమాడుతున్నటువంటి క్రమంలో ఆ వ్యక్తికి నాకు మధ్య జరిగిన గొడవలో ఆ వ్యక్తిని నేను కొడితే చచ్చిపోయాడు. దాని ప్రతిఫలంగా నాకు జైలు శిక్ష. నన్ను తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. 2 రోజుల తర్వాత మరి గ్రామం అంతా ఒకటైంది. ఎందుకైందో తెలీదు. అది నా మేలుకని ఈరోజు నేను అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. ప్రభు చెప్పాడు, కీడు వెనక మేలుందని. అవునా కదా? ఒక్కొక్కసారి మనకు కష్టం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది. కానీ దాని తదుపరి ఉండే జీవితం ఎప్పటికీ మానవుడు గుర్తించడు. గుర్తించగలిగితే ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని ప్రభు ఇస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా చెప్పండి. ఒక వ్యక్తిని నిర్దాక్ష్యంగా నేను చంపితే నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఊరంతా ఏకమయ్యారు. ఎందుకయ్యారో తెలీదు. చివరికి తాడేపల్లిగూడెం సిఐ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన కాదంటే ఏలూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు. ఎస్పీ గారి దగ్గరికి ఊరంతా వెళ్ళిపోయారు. వెళ్ళి వాడొక్కడే కాదు, వాళ్ళ అన్నలు కూడా ఉన్నారని చెప్తే మా అమ్మ నాన్నకు పుట్టిన నలుగురిని, మా అక్కను కూడా నలుగురిని అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు ఎస్పీ గారు. ఆ అరెస్ట్ వారెంట్ పట్టుకొచ్చిన పోలీసు వారు నేను పోలీస్ స్టేషన్లో ఉండగా వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసారు. వాళ్ళని చూసి ఆశ్చర్యం, ఏంటి మీరు వచ్చారు ఏంటంటే, నీతో పాటు మమ్మల్ని కూడా పెట్టారా అన్నాడు. అయ్యో అని అంటే ఏం చేయం అన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కోర్టుకు కడితే కోర్టు మాకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ సబ్ జైల్లో పెట్టారు తాడేపల్లిగూడెంలో. 14 రోజులు రిమాండ్లో ఆ శిక్షను అనుభవిస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 91 రోజు దాకా బెయిల్ రాలేదు. 91వ రోజున బెయిల్ మీద బయటకు వచ్చాం. బయటకు వచ్చాక ఏమన్నా మార్పు లేదు, అదే జీవితం. ఇంకా నేను కాలరెగరేస్తూ ఎవడైనా సాక్ష్యం చెప్తే వాడిని ఎలా చేశాను మిమ్మల్ని అలాగే చేస్తాను రా అంటూ తిరుగుతూ ఉండేవాడిని. మన్నలు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. ఈ క్రమంలో ప్రియులారా, మరి మరలా నా భార్య ప్రెగ్నెంట్ అయింది. 2వ వాడికి గర్భం ధరించింది. వాడు కడుపులో పెరుగుతున్నాడు. ఈలోపు మా కేసు ట్రయల్కి వచ్చింది. ఏలూరులో కేసు జిల్లా కోర్టులో జరుగుతూ ఉంది. 16 మంది నవంబర్ నెల 2006లో సాక్ష్యాలు చెప్తున్నారు. వన్ బై వన్ అందరూ ఒక్కొక్కరుగా సాక్ష్యం చెప్తున్నారు. ఇదిగో ఈ గంగరాజే చంపాడు, వాళ్ళ అన్నలు అక్క సహకరించి, వాళ్ళ అక్కల ఇంటికాడే జరిగింది, వాళ్ళ అన్నలిద్దరూ కూడా ఉన్నారు అని చెప్తే కోర్టు నమ్మి మాకు ఒక జడ్జిమెంట్ డేట్ ఇచ్చింది. 2006 డిసెంబర్ 7వ తారీఖు మమ్మల్ని అందరినీ పిలిచారు. మేము పెట్టుకున్న లాయర్ ఏమన్నాడంటే, ఈ రోజుతో మీ పీడ విరగడైపోద్ది అన్నాడు. మేమనుకున్నాం కేసు పోద్ది, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాం. నిజమే కదా అనుకున్నాం. లాయర్ మాటలు నమ్మేశాం. వెళ్ళాం, బోన్లో పిలిచారు, నిలవబడ్డాం. అలా ఆర్గ్యుమెంట్ చేశారు. జడ్జి గారు ఇక ఆఖరి మాట అడిగాడు, బాబు మీ కేసు రుజువైంది కాబట్టి ఆఖరిగా ఏదైనా చెప్పుకోగలిగితే చెప్పుకోండి అన్నాడు. 2 చేతులు దండం పెట్టి అబద్ధం చెప్పాను. నేను ఏ తప్పు చేయలేదండి, మేము చంపలేదండి అని. చంపినోడిని నేనే, చంపలేదని చెప్తే కోర్టు నమ్మింది. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కనుక మీకు శిక్ష విధిస్తున్నానని చెప్పి నాకు, అన్నలకి, అక్కకి, నా తల్లిదండ్రులకు పుట్టిన నలుగురికి కూడా ఏలూరు జిల్లా కోర్టులో యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేసింది ఈ ప్రభుత్వం, ఈ కోర్టు. హల్లెలూయా చెప్పండి. యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయింది. నలుగురికి అదే శిక్ష పడిపోతే ఈ మాట విన్నంటే మేమందరం బోన్లో కూలబడిపోయి ఏడుస్తున్నాం. మా అక్క అయితే ఆడ మనిషి కదండి, చాలా బాగా ఏడుస్తుంది, రోదన చేస్తూ ఉంది. పాపం చూసిన వాళ్ళందరూ జాలిపడ్డారు కానీ ఏమీ చేయలేకపోయారు, బాధపడ్డారు. లాయర్ వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు 30 మంది వచ్చేసారు, సంఖ్యలు పట్టుకొచ్చారు. నలుగురికి సంఖ్యలు వేసేశారు. వారు తీసుకుంటూ వెళ్తున్నారు బోన్లో నుంచి. సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు. 5-10 నిమిషాల్లో టీవీ ఛానల్స్కి ఇచ్చేస్తే ఆ టీవీ వాళ్ళు మా ఇళ్ళకి వెళ్ళిపోయింది సమాచారం. ఇంట్లో కూర్చుని చూస్తున్న వాళ్ళు
చూస్తున్నారు స్కోలింగ్ అవన్నీ చూస్తూ ఉంటే పలానా వాళ్ళకి శిక్ష పడిపోయింది, యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయింది అని స్క్రోలింగ్ వస్తూ ఉంటే అది చూసిన నా కుటుంబం, నా భార్య బిడ్డలు, అన్నలు, భార్య బిడ్డలు, అమ్మ నాన్న అందరూ దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు. కుటుంబం అంతా ఆనందిస్తూ ఉన్నారు. ఒకరి బాధ ఒకరి ఆనందం, ఒకరు దుఃఖం ఒకరు సంతోషం, ఇలాగా ఊరు అంతా అలాంటి సంబరాల్లో మునిగి కొంతమంది అవుట్లు బాంబులు కూడా కాల్చుకున్నారని చెప్పారు. మేము చూడలేదు కానీ ఇక అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒకరోజు ఏలూరు సబ్ జైల్లో ఉంచి తెల్లారి మమ్మలను ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకుని వస్తున్నారు. ఈలోపు నిండు చూరాలు గర్భంతో ఉంది నా భార్య. అప్పటికి 8వ నెల 9వ నెల వస్తుంది. ఆమె ఒక బిడ్డని పుట్టిన వాడిని పట్టుకుని ఆ నిండు చోళాలుగా ఉన్న ఆమె కన్నీళ్ళు పెట్టుకుని వచ్చింది నా దగ్గరికి. నీకు యావజ్జీవ శిక్ష అంట, ఇక బయటికి రారవంట కదా, నువ్వు ఎలా బ్రతకాలి, ఎలాగయ్యా మా బ్రతుకు అని ఏడుస్తూ వదిన వాళ్ళు, పిల్లలు, అమ్మ నాన్న అందరూ కుటుంబం అంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఏడుస్తూ ఉంటే కొంచెంసేపు ఆ కన్నీళ్ళ మధ్యలో గడిపాం. తర్వాత వాళ్ళు టైం అయిపోయింది అన్నారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. బాధపడకండి అని చెప్పాం. మేము బాధను అనుభవించాం. తెల్లారి ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలు తీసుకొచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చి లోనికి తీసుకువెళ్ళి మా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఇప్పేశారు. అక్కనేమో లేడీస్ జైలుకి పంపారు. ముగ్గురిని నిలవబెట్టారు, మొత్తం ఒలిచేశారు, అండర్వేల్తో నిలవబెట్టారు. అలా సిగ్గుతో తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నాం. మా కన్నీళ్లు చూసి వాళ్ళు ఖైదీ బట్టలు తెచ్చి మాకు తొడిగారు. ఇదేంటయ్యా అని అడిగితే, మీరు జీవిత ఖైదీలు, మీకు పడింది యావజ్జీవ శిక్ష, ఇదే బట్టలతో మీరు జీవితాంతం బతకాలి, ఇక మీరు బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు అని వారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని తట్టుకోలేక అన్నలిద్దరూ నేను చాలా దుఃఖంతో ఏడ్చాం. ఇక ఖైదీ గుడ్డలు ఇక అలిష్టం కదండి, ఇక మేమేమి చేయలేం. వాళ్ళకి అప్పగించుకున్నాం. వాళ్ళు వస్త్రాలు ఇచ్చారు. తొడుక్కున్నాక మమ్మల్ని ఒక రూముకి తీసుకెళ్ళి ఒక సెల్లో పెట్టారు. ముగ్గురిని ఒకరికొకరు చూసుకుని బాధపడుతున్నాం. ఏంట్రా మన బతికిలు ఎలాగా అయిపోయి అని అన్నలు బాధపడుతున్నారు. నేను తలెత్తుకోలేక తలదించుకుని వాళ్ళ ముందు దుఃఖంతో బాధపడి ఏడుస్తున్నాను. అలాగ కొన్ని దినాలు అలాగే తినక ఉండక భోజనానికి లైన్లో నిలబడాలి, కప్పుకి టీకి లైన్లో నిలబడాలి, ఏమంటే ఒక బొచ్చి పట్టుకుని నిలబడి వారు పెట్టింది తింటూ జైలు జీవితాన్ని అనుభవించాలి. వాళ్ళు పెట్టేది కూడా పనిష్మెంట్ భోజనం. అది ఎంత భోజనం పెడతారు, ఒక్క గెరిటి కప్పు మాత్రమే పప్పు వేస్తారు, అది ఒక ముద్దకే వస్తుంది. ఇంకా 2వ కప్పు మళ్ళీ వేరు పప్పు, అడిగితే లేదంటారు, దాంతోనే తినాలి. వేడి వేడి నీళ్లు కాసి పెడతారు, ఆ నీళ్ళు ఆ పప్పులో కలుపుకొని తినాలి. అన్నం ఇంత పెడతారు కానీ దానికి రుచికరమైనది వచ్చేది కొంచెమే, అది కూడా కారం లేకుండా ఎండుమిరగాయలు నూరు పెడతారు. అలాంటి పరిస్థితుల మధ్యలో తింటూ ఆ సంఖ్యలలో బ్రతికిన వాడిని. ప్రియులారు, ఇలా బ్రతుకుతూ ఉండగా కొంతకాలం గడిచాక అన్నయ్య వాళ్ళిద్దరూ వారి భార్యలను చూసి బాధపడి నా దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు. నా భార్య గర్భంతో ఉంది కదా, నాకు ఇంటర్వ్యూ పెట్టేవారు కాదు. వాళ్ళిద్దరికీ చూడడానికి వచ్చేవారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి, ఒరే నువ్వు చచ్చినా బాగుండేది, నీకు దినం కూడా చేశాం, నువ్వు మరలా రాబట్టి మాకు ఈ బ్రతికేంట్రా, ఎందుకురా వాడిని చంపబట్టి మాకు కూడా ఈ శిక్షను, నీకు వల్ల మా జీవితం నాశనం అయిపోయింది, నీతో మేము కలిసి పుట్టడాన్ని బట్టి మా బ్రతుకు పాడైందిరా అని ఏడుస్తూ ఉంటే వారి ముందు తలెత్తుకోలేకపోయాను. ఒకటి చెప్తాను తల్లులారా మీకు, మన కుటుంబంలో ఒక వ్యక్తి చెడ్డవాడు ఉంటే కుటుంబం మంచిదని ఎవరు అనరు. కుటుంబం అంతటికీ నిందొస్తుంది, మాట వస్తుంది. ఆ కుటుంబాన్ని నాశనం చేసిన దుర్మార్గుడిని ఎవడంటే నేనే. అందరినీ ఏడిపించాను, చివరికి జైలు పాలు చేశాను, భార్య బిడ్డలకు దూరం చేశాను, వాళ్ళకి నా మీద కోపాన్ని పుట్టించాను. వాళ్ళకి నా దగ్గర ఉండలేక, నన్ను చూడలేక ఒక జైలర్ గారిని మాట్లాడుకుని ఇక్కడ ఈ బ్లాక్లో మేము ఉండమని వేరొక బ్లాక్కు పంపించండి అని చెప్పి అన్నయ్యలు ఇద్దరు కూడా నన్ను విడిచిపెట్టి నన్ను ఒంటరివాడిని చేసి వేరొక బ్లాక్కి వెళ్ళిపోయారు. ఒక్కడిని అయిపోయాను. పక్కన వేరే వాళ్ళు ఉండేవారు కానీ అలాగే బాధపడేవాడిని. మాట్లాడేవారు కాదు, కనీసం మంచి చెడ్డలు చూసేవారు కాదు, ఇంటి దగ్గర నుంచి వయోని పంపించినా నాకు ఇచ్చేవారు కాదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో చాలా బాధను అనుభవించుకుంటూ వచ్చాను. కొంతకాలం గడిచిన తర్వాత ప్రియులారా, కొన్ని నెలలు గడిచిపోయింది. ఈలోపు నా శరీరంలో
రోగం బలపడిపోయింది. ఏమైంది నా శరీరం అంటే, ఈ రైట్ సైడ్ కిడ్నీ పాడైపోయింది. నాకు నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ తగ్గేది కాదు. బయట హాస్పిటల్కి మరి రిపోర్టుకు పంపిస్తే ఆ రిపోర్ట్లు స్కానింగ్లో తెలిసింది కిడ్నీ చీమ్ పట్టేసింది, ఉబ్బిపోయింది. అప్పటికే నేను మనిషి లావ్ అవుతుండేవాడిని, ఎందుకో తెలిసేది కాదు. ఆ రిపోర్టును చూసిన తర్వాత చెప్పారు, నీకు రైట్ సైడ్ కిడ్నీ పాడైపోయింది, చీమ్ పట్టింది అని. చూసిన డాక్టర్ గారు, డాక్టర్ అమ్మగారు లేడీ, ఆమె చూసి అంది, నువ్వు ఇక ఎక్కువ కాలం బ్రతకవరా అని చెప్పేసింది. ఏమ్మా అని అడిగితే, నీ కిడ్నీ పాడైపోయింది, ఇక నువ్వు తిరిగి కోలుకోలేవు. నువ్వు కోలుకోవాలంటే నిన్ను హైదరాబాద్ పంపించాలి. హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలంటే 30 లక్షలు కావాలి. 30 లక్షలు తెచ్చుకోగలవా అంది. 3 రూపాయలతో ఇంటర్వ్యూ పెట్టేవాళ్ళు లేరమ్మా అని అడిగితే ఆమె ఒకటే ధైర్యం చెప్పింది, ఎంతకాలం ఉంటావు అంతకాలం బ్రతికి ప్రశాంతంగా చచ్చిపో. నేను 10వ నెంబర్ మామిడి తోటలో తీసుకెళ్ళి అక్కడ దహనం చేసేస్తారు, అదే నీ జీవితం. ఇక బాధపడకో, ఉన్నన్ని రోజులు తినే, బాగా తినేసి నువ్వు నడవలేవు కొంతకాలానికి, కొద్ది రోజుల్లోనే నువ్వు చచ్చిపోతావు అని చెప్పింది. అదేంటమ్మా డాక్టర్ అమ్మగారు అలాగంటున్నారంటే, ఇక నేనేమి చేయలేనంది. ఆ మాట ఆవిడ చెప్పిన తర్వాత ఇక నేను బాధపడుతూ రూమ్కి వచ్చేసాను. ఈ విషయం అన్నయ్యలతో చెప్తే కౌరు పంపితే నీ దగ్గరికి రాము, చస్తే చావన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో బాధను అనుభవిస్తూ ఉన్నాను. రోజు రోజుకి వ్యాధి పెరుగుతుంది, నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, స్థిమితం లేదు, వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి. ఒక మనుషుడు నన్ను పట్టుకుని తీసుకెళ్ళేవాడు యూరిన్కైనా వాష్రూమ్కైనా. ఇక అలాంటి పరిస్థితులు, మనుషులు ఇంత లావు అయిపోయి బొగ్గలు ఉబ్బిపోయి కాళ్ళు నీరు పట్టి సావుకి దగ్గర పడ్డాను. అప్పట్లో డయాలసిస్ కూడా లేదు, మెడిసిన్ ద్వారాగానే ఉండేది. అట్లాగే జరుగుతూ ఉండేది, నాకు ట్రీట్మెంట్ కూడా లేదు. అలాగ ఉంటూ ఉండగా ఇక నేను ఈ రోజుతో చచ్చిపోతానని ఏ రోజుకి ఆ రోజు అనుకునేవాడిని. ఒకరోజు బయటకు వచ్చి చెట్టు కింద కూర్చుని అక్కడే భోజనాలు పెట్టే ప్లేస్లోనే అలాగే పడుకుండి పోయి ఏడుస్తున్నాను. అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను. నా భార్యని, బిడ్డల్ని. నేను బయటకు జైల్లోకి వెళ్ళాక రెండో వాడు కూడా పుట్టాడు, చిన్న బిడ్డ, బాల్యంతో ఉంది భార్య. వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటున్నాను, అందరినీ గుర్తు తెచ్చుకుని ఏడుస్తున్నాను. ఒక కన్నీళ్ళు ఎక్కువైపోయాయి. నా శరీరం, నా బట్టలు అన్నీ తడిచిపోయాయి, అక్కడ దిమ్మ కూడా తడిచిపోయింది. ఇన్ని కన్నీళ్ళు ఉంటాయని నాకు తెలీదు. ప్రభువు తెలిసిన తర్వాత అర్థమైంది, మన బుడ్డులో కన్నీళ్ళు ఎప్పటికీ ఆరిపోవని. హల్లెలూయా. ఆ తర్వాత ఆ కన్నీళ్ళ మధ్యలో ఎక్కెక్కబడి ఏడుస్తూ ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడైనా చూడండి, మన పని మనం చేసుకుంటే, మన బాధలో ఉంటే పట్టించుకునే వాళ్ళు ఉండరు, కానీ ఎవరో ఒకరు పట్టించుకుంటారు మనల్ని. ఏమండి, యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోతే ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మానవత్వం ఉన్న మనిషి ఎవరొకరు పట్టించుకునే వాళ్ళుగా ఉంటారు. అందులోని ఒక ఖైదీ నడుచుకుంటూ వెళుతూ ఏడుస్తుంటే నన్ను చూశాడు. చూసి నా దగ్గరకు వచ్చి నన్ను తట్టి ఓదార్చి, ఎందుకురా బాబు అలాగే ఏడుస్తున్నావు అన్నాడు. చెప్పుకుంటూ వచ్చాను. బాధపడితే నీ బాధ జబ్బు తగ్గిద్దా అన్నాడు. ఏం చేయనన్నా, చచ్చిపోతాను ఇక. అన్నలు కూడా రావట్లేదు, ఎవరూ మాట్లాడట్లేదు, ఈ జీవితం ఎందుకన్నా ఏడుస్తూ ఉంటే అతడు కూర్చుని ధైర్యపరిచాడు, ఓదార్చే మాటలు చెప్పాడు. ఆ మాటలు వింటూ అలా కూర్చుండిపోతే అప్పుడు వివరాలన్నీ అడిగి మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నాడు, డాక్టర్ అమ్మ నువ్వు చచ్చిపోతావని చెప్పింది, కానీ నువ్వు చచ్చిపోవని నేను చెప్తున్నాను, నా మాట వింటావా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. నా మాట వింటావా అని అడిగితే ఆ బాధలో వినడానికి ఇష్టపడింది మనసు. చెప్పండి అన్నాను. అప్పుడు చెప్పాడు, నీ బలహీనత లేదా నీ భయం, నీ రోగం, ఇవన్నీ పోవాలంటే నేను చెప్పే మాట విను అన్నాడు. వింటానన్నాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, దేవుడు తెలుసా నీకు అన్నాడు. దేవుడు తెలుసా నీకు అని అడిగితే ఏ దేవుడు అండి అన్నాను. అసలు దేవుడు తెలుసా అన్నాడు. నేను అసలు ఏ దేవుడిని నమ్మను, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడితో నాకు పని లేదు అన్నాను. అసలు చిన్నప్పటి నుంచి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళలేదా అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఒక టెంకాయ కొట్టలేదు, ఒక కోణు కొయ్యలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, నాకు అసలు దేవుడితోనే పని కాదు అన్నాను. మరి ఏం చేసేవాడు అంది. ఎంతసేపు తినడం, తాగడం, తిరగడమే అని అడిగితే అయితే నీ కొడుపే నీకు దేవుడా అన్నాడు. అంతే అన్నాను. అప్పుడు ఒకటి అన్నాడు, ఇదేరా జీవితం, ఇలాగే నాశనం అయ్యారు అందరూ, కానీ నేను ఒక మాట చెప్తాను విను, నువ్వు నేను చెప్పే దేవుని దగ్గరికి రా, నీ జీవితం, నీ బ్రతుకు మారిపోద్ది అన్నాడు. ఎవరండి ఆయన అని అడిగితే
ఆయన నోటితో చెప్పాడు, పరమందు ఆసీనుడైన దేవుని పేరు ఆయనేరా యేసు ప్రభు అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తురా అన్నాడు. యేసు ప్రభు అంటే ఎవరండి? నాకు తెలియదండి, నిజంగా యథార్థంగా చెప్తున్నాను. యేసు ప్రభు అంటే నాకు తెలీదు. నేను ఎప్పటికీ నమ్ముకోలేదు ఆయన్ని. ఆయన దేవుడు అన్న విషయం కూడా నాకు తెలీదు. ఆయన నాకు ఆ మాట చెప్పగానే నేను ఇష్టపడలేదు. ఆయన చెప్పాడు, ఆ దేవుడుంటే జైలుకి ఎందుకు వస్తానులే అన్న, దేవుడితో నాకు నమ్మకం లేదులే అని చెప్తే ఆయన ఒకటి అన్నాడు, నేను యావజ్జీవ పడినోడ్నే, కానీ ఈరోజు ఆ దేవుణ్ణి నమ్ముకోబట్టి ఈ జైల్లో కూడా మనశ్శాంతిగా ఉన్నాను రా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అలాగే చెప్తావులే అన్నాను. అలా కాదురా, నిజం చెప్తున్నాను అన్నాడు. చెప్పాడు, కొంచెం కన్నీళ్ళు ఆపాడు, వెళ్ళిపోయాడు తన పనికి. నేను రూమ్లోకి వెళ్ళిపోయాను. గడిచిపోయింది ఒక 2 రోజులు. మరలా వెళుతూ వచ్చాడు. గంగరాజు అన్నాడు. అన్న యేసుప్రభు దగ్గరికి రారా అన్నాడు. నేను రానన్నా, రేపో మాపో చచ్చేవాడికి నాకెందుకన్నా అన్న. అప్పుడు ఆయన ఒకటి అన్నాడు, నువ్వు దేవుని దగ్గరికి వస్తే బ్రతుకుతావురా, నా మాట వినరా అన్నాడు. నేను రానన్నా అన్నాను. మరలా వెళ్ళిపోయాడు. 2 సార్లు వెళ్ళిపోయాడు. 3వసారి సండే, ఆదివారం ఆరాధించే స్థలానికి ఆరాధనకు వెళుతూ ఇది బైబిల్ కూడా నాకు తెలీదు, పుస్తకాన్ని పట్టుకుని వచ్చాడు, చేత్తో పట్టుకుని. గంగరాజు అన్నాడు. ఏంటన్నా అన్నాను. దేవుని దగ్గరికి వెళ్దాం రారా అన్నాడు. నేను రానన్నా అన్నాను. కూర్చున్నాను. కూర్చుని మాట్లాడుతున్నాడు. ఒరే, నువ్వు బాగుపడతావురా, నిన్ను బ్రతికిస్తాడురా, నీ జీవితాన్ని మారుస్తాడురా, దేవుడు చాలా గొప్పవాడురా, మన కొరకు పాడైపోతున్న వారి కొరకు పరలోకం నుంచి వచ్చిన దేవుడు ఆయన దగ్గరికి రారా అని బతిమలాడటం మొదలుపెట్టాడు. నేను రాను అన్నాను. ఇక ఆయన ఏమనుకున్నాడో తెలీదు, నా దగ్గరకు వచ్చి చేతులు పట్టేసుకుని నేను ఎలాగైనా తీసుకెళ్ళాలరా అన్నాడు. అన్నిసార్లు బతిమలాడుతున్నాడు కదా అని, అయితే ఈ ఒక్కసారే రారా అని అన్నావు కదా, ఈ ఒక్కసారే వస్తాను, నేను మరలా రానన్నా, నేను ఈ ఒక్కసారి నీ గురించే వస్తాను అని అడిగితే, బోరు రారా బాబు అన్నాడు. నన్ను పట్టుకున్నాడు, నాకు నిక్కరు తొడిగాడు, చొక్కాయి తొడిగాడు. ఆయనే దగ్గరుండి చేయి పట్టుకుని మందిరానికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. తీసుకుని వెళ్ళాడు. ఆరాధించే స్థలం ఉందో జైల్లో, అక్కడ ఇంచుమించు 300 మంది పైనే ఖైదీలు కూర్చుని ఆరాధిస్తూ ప్రభుని ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళు దేవుని ప్రార్థన నాకేం తెలీదు. వెళ్ళాను, వెనకాల కూర్చున్నాను. ఈలోపు పాటలు పాడారు, ఏయో ప్రార్థన చేసుకున్నారు. అన్నీ అయిపోయాయి. అన్నీ అయిన తర్వాత దైవజనులు ఆ రోజు వాక్యం చెప్పడానికి, ప్రతి ఆదివారం దైవజనుడు వచ్చి వాక్యం చెప్తారట. ఆయన పేరు థామస్ ఆచారి గారు, రాజమండ్రి సిటీలోనే ఉంటారు. ప్రతి ఆదివారం వచ్చి వాక్యం చెప్పి వెళ్తారట పాస్టర్ గారు. ఆ రోజు ఆయన వచ్చి వాక్యం చెప్పడానికి నిలబడి కూర్చొని, ఇలాగే బల్ల ఉంది, దాని మీద నిలబడ్డాడు. ఖైదీలు అందరూ ఉన్నారు. అందరూ తలల పైకి ఎత్తండి అన్నాడు. స్తోత్రం కలుగును గాక. అందరూ తల పైకి ఎత్తండి అంటే అందరూ తలల పైకి ఎత్తారు. వాళ్ళతో అన్నాడు, మీరు తలలు దించుకునే రోజులు అయిపోయాయి, తలలు పైకెత్తుకునే రోజులు దేవుడు మీకు ఇస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. హంతకులై, దొంగలై, దుర్మార్గులై, దుష్టులై, తప్పు చేసి జైలు పాలయ్యారు, అందరి చేత చీవాట్లు అనుభవించి జైలుకు వచ్చారు, తలదించుకునే జీవితం తెచ్చుకున్నారు. కానీ ఇక్కడ మిమ్మల్ని తలలు పైకెత్తడానికి ప్రభు మీ మధ్యలోకి వచ్చాడు. దేవుని మాటలు వింటే మీరు బాగుపడతారని చెప్పి ఆ రోజు ఒక అద్భుతమైన సందేశం ఇచ్చి మాట్లాడాడు. ఆయన, నా దగ్గర ఏం బైబిల్ లేదు, వాక్యం లేదు, పుస్తకం లేదు. ఆయన అలా చెప్తున్నాడు. నేను అలా కూర్చున్నాను. ఏదేదో చెప్పుకుంటాడు, నాకెందుకులే అనుకున్నాను. అలాగే కూర్చుని ఉన్నాను. ఆయన లేచాడు, ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ చెప్తున్నప్పుడు ఆయన వైపు అలా చూడడం మొదలుపెట్టాను. ఈలోపు దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆ రోజు దైవజనుడు ఒక మంచి మాట చెప్పాడు. ఆ వాక్యం ఏమిటంటే అది మీకు కూడా తెలియాలి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతారు ఎవరన్నా? వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి
బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీలారా మనసు తిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకోండి, మీరెందుకు మరణము నొందెదరు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఒక దుర్మార్గుడు మరణము నొందడం దేవునికి ఇష్టం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతలో నుంచి మార్పు చెందాలని ప్రభువే పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు అని ఆ రోజు దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నాడు. మీరు దుర్మార్గులై జైలుకు వచ్చారు, మీ దుర్మార్గత నుండి విడిపించి మేలుకరమైన మార్గంలోకి చూపడానికే ప్రభు ఈ చెరసాలలో కూడా వచ్చాడు. కాబట్టి మీరిక ఎన్నడూ బాధపడకండి, ప్రభువుని అంగీకరించండి అని ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దుర్మార్గుడు తన దుర్మార్గతలో మరణము నొందకూడదు అన్న మాట చెప్పాడు. అసలు దుర్మార్గులంటే ఎవరిని అనుకోవాలి మనం? ఎవరిని దుర్మార్గులని చెప్పుకోగలం మనం? ఏమండి, ఎవరిని దుర్మార్గులంటే ఎవరు ఒప్పుకుంటారు? సపోజ్ ఎవరికైనా ఒక మాట చెప్పి ఏదైనా తీసుకురమ్మని అడిగామనుకోండి, నేను తేను అని అంటే ఏమంటారు మీరు? దుర్మార్గుడా అంటాం కదా. ఒక త్రాగేవాడిని, భయంకరమైన పాపం చేసేవాడిని, లేదా జోదగాడిని, వీళ్ళందరినీ మనం లెక్కేసుకోవచ్చు. వీళ్ళందరూ ఏ లిస్టులోకి వస్తారు అని అంటే దుర్మార్గుల లిస్టులోకి రాగలుగుతారు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనమేమనుకుంటామంటే ఈ తాగుబోతోడు చావాలి, ఈ తిరుగుబోద్ది చావాలి, ఈ దుర్మార్గుడు చావాలి, వీడు చచ్చిపోతే బాగోవాలి అని నీవు నేను కోరుకుంటాం. కన్న తల్లిదండ్రే కోరుకున్నారు నన్ను, ఎప్పుడు చేస్తాడు వీడు అని. పుట్టిన కన్న తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వీడు చస్తే బాగున్నాను అనుకునే సమాజం ఉంది. కానీ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రం దుర్మార్గుడు కూడా బ్రతకాలని కోరుకున్నాడు సార్. హల్లెలూయా. ఒక త్రాగుబోతు మార్పు చెందాలి, ఒక తిరుగుబోతు మార్పు చెందాలి, ఒక జూదగాడు మార్పు చెందాలి, ఒక దొంగ మార్పు చెందాలి, ఒక హంతకుడు మార్పు చెందాలి అని కోరుకున్న ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించిపోవడం ఇష్టం లేక దేవుడు ఒకటే అన్నాడు, మీరు మార్పు చెందండి, మరలి రండి అన్నమాట. నేను వింటున్నాను, నా లైఫ్లో, నా జీవితంలో, నా బ్రతుకులో అప్పటికి 22 ఏండ్లు వచ్చాయి. నేను ఎప్పుడు వినలేదు అలాంటి మాటలు. ఈయన భలే చెప్తున్నాడు అనుకున్నాను. ఇంటికాడ కూర్చుని దేవుడు మంచోడు కాదంటే ఎట్టాగ సార్? దైవజనుడు చెప్పుతున్న మాట వినడానికి దేవుని సన్నిధికి వస్తే దేవుని మాటలు ఏంటో ప్రజలకు అర్థమవుతాయి. మనం ఇంటి దగ్గరుండి ఆ దేవుడు మంచోడు కాదనుకుంటే ఏం చేయగలమండి? 22 సంవత్సరాలు ప్రభు అంటే నరక, దేవుడు అంటే తెలియక లోకంలో బ్రతికి హంతకుడిగా, ఒక జూదగాడిగా, ఒక బెగ్గరగా, ఒక దుర్మార్గుడిగా బ్రతికితే 4 గోడల మధ్యలో, సంఖ్యల మధ్యలో ఇదే వాక్యాన్ని వినిపించి దేవుడు నాతోటి మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. వెనకాల కూర్చుని వింటున్నాను, బాగున్నాయి మాటలు వినగలుగుతున్నాను. ఒళ్ళు పులకరిస్తుంది, జలదరిస్తుంది, ఎంటుకలు లేస్తున్నాయి, మనసు ఏదో నెమ్మది పడుతుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, తెలియకుండా నేడుస్తున్నాను. దేవుడు మాట్లాడితే అట్లాగే ఉంటాడు. అలాగే కారిపోతున్నాయి నీళ్లు, చాలా బాధలో ఉన్నాను. నాతో మాట్లాడుతూ వచ్చాడు. అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఆ మాటలు వింటూ ఉన్నాను. దైవజనుడు ప్రకటిస్తూ ఆ రోజు 3 మాటలు చెప్పాడు. ఆ 3 మాటలే ఈ హంతకుడైన గంగరాజుని మార్చి జయరాజుగా ఇదిగో మీ మధ్యలో నిలవబెట్టిందండి వాక్యం. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెప్పిన 3 మాటలు ఏంటంటే, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో నుంచి మార్పు చెందాలి అని అంటే వాడుకున్న డబ్బు పోవాలి అన్నాడు. రెండవది జబ్బు రావాలి అన్నాడు. మూడవది శిక్ష పడాలి అన్నాడు. మనం అనుకుంటాం ఈరోజు కష్టం వచ్చిందని, దానికి ప్రతిఫలాన్ని ప్రభు వైపుకు మనం తిరిగితే దేవుడు ఇస్తాడన్న గుర్తించగలిగితే చాలు, మన జీవితం అద్భుతంగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ రోజు 3 విషయాలే. ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతలో నుంచి మార్పు విడుదల పొందాలి అని అంటే వాడుకున్న డబ్బన్నా పోవాలి అన్నాడు, జబ్బన్నా రావాలి అన్నాడు, శిక్షన్నా పడాలి అన్నాడు. నాకు ఎలాగా పేదరికం, డబ్బు లేదు, పోయింది, ఉన్నది కూడా పోయింది. భయంకరమైన వ్యాధి, కిడ్నీ సమస్య, రైట్ సైడ్ కిడ్నీ పోయింది,
చావు బతుకులు ఉన్నాను. శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్ జీవితాంతం జైలుపోలే. ఈ మాటలేయో నా గురించే మాట్లాడుతున్నాడు అని నా హృదయం తెరవబడి ఆ మాటలు వినడం మొదలు పెడితే హృదయం నింపబడింది, బలమైన అభిషేకంతో తాకింది. దుఃఖంతో మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు బట్టి ఏడుస్తూ ఉంటే వాక్యం అయిపోయింది, ముగించుకున్న దైవజనుడు వచ్చి నా దగ్గరకు వచ్చి ఆ కన్నీటి పర్యంతాన్ని చూసిన ఆయన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు. ఏం పేరు అన్నాడు? గంగరాజు. లేఖరా అన్నాడు. లేచాను. లేచిన తర్వాత ప్రభు నిన్ను తాకాడు తెలుసా అన్నాడు. తెలియదండి బాబు అని దండం పెట్టాను ఇలాగా. అప్పుడు ఆయన అన్నాడు, దేవుడు నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు రా అని. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నేను వెదకని వారి యొద్దకు నేను వెళ్ళి తిని నన్ను కనుగొనని వారికి నేను ప్రత్యక్షమయ్యాను అన్నమాట. రోమాపత్రికలో నన్ను వెదకని వారి యొద్దకు నేను వెళ్ళాను, నన్ను కనుగొనని వారికి నేను ప్రత్యక్షమయ్యాను అని. అంటే నేను వెతకలేదు దేవుణ్ణి, ప్రభువే వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు. నేను కావాలి ఆయనకి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు మీ అందరూ కావాలి దేవునికి. ఎవరు కాదనడు ఆయన, అందరూ కావాలి ఆయనకి. ఆయన నన్ను తీసుకుని వెళ్ళాడు, మాట్లాడాడు, హృదయం తీర్చాడు. వెంటనే దైవజనుడు ప్రార్థించాడు. వెళుతూ వెళుతూ ఇదిగో ఒక పుస్తకాన్ని నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇదేంటో తెలుసా అన్నాడు. ఇది నల్ల పుస్తకం అండి అన్నాను. నల్ల పుస్తకం కాదురా, నీ నలుపుని మార్చే పుస్తకం రా అన్నాడు. హల్లెలూయా. నీ నలుపు జీవితాన్ని బాగు చేసే పుస్తకం రా అంటే ఏంటండి అంటే ఇది పుస్తకం కాదు, దేవుడు. ఇందులో ఉన్న వాక్యమే దేవుడు. ఆ వాక్యాన్ని నువ్వు చదివితే దేవుడు నీ అంతరంగంలోకి వస్తాడు, నీ బలహీనతలు విడిపిస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు రా అని చెప్తూ ఉంటే ఆ పుస్తకాన్ని ఇలా తీసుకున్నాను. ఆయన మాట్లాడి వెళ్ళిపోతూ ఒకటే అన్నాడు, చివరి మాట చెప్పాడు, ఈ బుక్కుని, ఈ పుస్తకాన్ని అంటే ఈ దేవుణ్ణి విడిచిపెడితే నువ్వు నిజంగా చచ్చిపోతావు, ఇది పట్టుకుంటే నువ్వు బ్రతుకుతావురా, నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు నేను ఈ బైబిలు, ఈ పుస్తకాన్ని తెరిచి చదువుతున్నాను. నాకు అర్థం అవ్వట్లా. అర్థం అవ్వకపోతే చదువుతున్నాను, నాకు అర్థం అవ్వట్లా. అలాగే నేను చదువుకుంటూ వస్తున్నాను, తెలియట్లే. నన్ను జైల్లో తీసుకెళ్ళి అన్న అలా దారంట వెళ్తుంటే అన్న నన్ను ఆపాను. ఏంట్రా అన్నాడు. ఈ బైబిల్ ఇచ్చారు పాస్టర్ గారు, చదవమన్నారు, నువ్వు చూసావు కదా, నాకు తెలియలేదు అన్న. అప్పుడు రారని ఆయన రూమ్లో తీసుకెళ్ళి దేవుని గురించి కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమయ్యేటట్లుగా చెప్తూ, ఒకేసారి అర్థం కాదు, కొంచెం కొంచెం చెప్తానులే అన్నాడు. కొంచెం కొంచెం చెప్తానులే అంటే అలాగే అండి నేను వింటూ వచ్చాను. అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలాగే ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను వింటూనే వస్తున్నాను. ఇలాగ వింటూ ఉండగా నిజంగా ఈ వాక్యం మీద నాకు కొంచెం అవగాహన పెరిగింది. ఏమండి, చదివితేనే అర్థమవుద్ది సార్, వింటేనే తెలుస్తుంది సార్, తింటేనే రుచి అర్థమవుద్ది, తినకపోతే తెలీదు. అలాగే ఈ వాక్యం నేను చదువుతుండగా అర్థమవడం మొదలు పెడితే ఈ వాక్యాన్ని చదువుతున్నాను, రోజు రోజుకి నాకు మనసు తేలిక అవుతుంది. అలాగే చదువుతూ ఉన్నాను, చదువుతూనే ఉన్నాను. దేవుడు ఎక్కడ లేని ఆరోగ్యాన్ని ప్రభువు నాకు ఇచ్చేశాడండి. ఇది యథార్థం, ఇది నిజం. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. చచ్చేవాడిని బ్రతికించాడు, సంఖ్యలలోంచి విడిపించాడు. బైబిల్లో కూడా చెప్పబడింది, నిజము పలుకు సాక్షి అబద్ధం ఆడడని, నమ్మకమైన సాక్షి అనేకులకు రక్షణార్థంగా ఉంటాడు అని. ఎవరికి భయం లేదు, ఎవరు ఏమైనా నేను భయపడేవాడిని కాదు. భయపడవలసిన అవసరం నాకు లేదు, ఎందుకంటే ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ఈరోజు ప్రభు రమ్మంటే వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఎవరి భయానికి నేను తలయొగ్గేవాడిని కాదు, నా ప్రభువుకు తప్ప. హల్లెలూయా. అట్లాగా నేను ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు నాకు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. నడవలేకపోయేవాడిని అండి, మామూలుగా నడవడం మొదలుపెట్టాను. చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంట్రా ఇది అని అడిగేవారు. ఏమో తెలీదు, ఈ వాక్యమే నన్ను బ్రతికించింది. హల్లెలూయా. ఇది చదువుతూ ఉండగానే నాలో జీవం పెరుగుతుంది, శక్తి వస్తుంది, నరాల్లో బలం వస్తుంది, మనిషిని వాపు ఉబ్బుపోయిన ఆ వాపు నుంచి తగ్గిపోతున్నాను అని ఆశ్చర్యం కలిగి, ఇక ఇది రుచి దొరికింది కదా, ఇంకా ఎక్కువ చదవడం మొదలుపెట్టాను. నేను నమ్మండి, నేను ఉదయం లెగిస్తే చాలు సాయంత్రం వరకు దేవునితోనే గడిపేవాడిని. రోజుకు ఒక్కొక్క పుస్తకం చదివేసేవాడిని. 24 గంటలు ప్రార్థనతోనే గడిపేవాడిని. ఇలాగ దేవునితో గడుపుతుంటే ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అందులో రాయబడిందే ఇప్పుడు మీరు విన్న పాట. నేను మొట్టమొదటిసారి ప్రభు దగ్గర, అయ్యా నువ్వు అందరితో మాట్లాడే దేవుడు అంట, నాతో ఎప్పుడు మాట్లాడతావు అని అడిగితే సాక్షార్థమై
ఈ సౌలుని, ఈ జక్కయ్యని, ఈ సమరయ స్త్రీని నా ముందు పెడితే వాటిని ఒక పాటగా రాశాను. నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు సాక్షి అని నీ నోటుతో చెప్తే నన్ను కాదనే వాడు ఎవడు ఉండడో అని ప్రభు దగ్గర నేను తీర్మానం కలిగి ఉంటే, ప్రభు చేసిన కృప ఈరోజు 66 పాటలు రాయడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా చెప్పండి. అదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నేనున్న కాలంలో 66, ఈ పుస్తకంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో ఎన్నైతున్నాయి అన్ని పాటలు రాయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అట్లాగా ఎదుగడం మొదలు పెట్టాను. ఈలోపు ఒక క్రిస్మస్ ఆరాధన ప్రారంభమైంది. ఆ క్రిస్మస్లో నేను పాట పాడాను ఒకరోజు. ఆ మంచి పాట పాడినప్పుడు ముఖ్య అతిథిగా డాక్టర్ అమ్మగారు వచ్చారు. వచ్చి చూస్తూ ఉన్నారు, వింటున్నారు. పాడిన తర్వాత మీటింగ్ అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది హాస్పిటల్కి. నేను రూమ్కి వెళ్ళిపోయాను. నాకు కౌరు పంపించింది. నాకు కౌరు పంపిస్తే వెళ్ళాను. వెళితే నన్ను అంత దూరం నుండి చూసి, నువ్వు కిడ్నీ పాడైపోనోడు కదరా అంది. అవునమ్మా అన్నాను. నా చేతిలో బైబిల్ ఉంది. నిజంగా నువ్వు చచ్చిపోయావు అనుకున్నాను, ఎలా బతికావురా అంది. ఈ బైబిల్ చూపించి నా దేవుడు బతికించాడమ్మా అన్నాను నేను. హల్లెలూయా. నేను ఖైదీనని కూడా చూడలేదు. ఆ డాక్టర్ అమ్మగారు దగ్గరికి పిలిచి ఒక బిడ్డను అత్తుకున్నట్టు అత్తుకుని, నీ దేవుడు చాలా గొప్పోడురా, నిన్ను బతికించిన దేవుడు ఈ జైల్లో ఉన్న వాళ్ళందరినీ బతికించగలడరా, వారు నమ్ముకోగలిగితే అంది. హల్లెలూయా. ఈరోజు ఆమె కూడా ప్రభువుని నమ్ముకుని ఆమె రిటైర్డ్ అయిపోయి ఈరోజు సువార్త చేస్తుంది ఆ డాక్టర్ అమ్మగారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమె అంది, నీలాంటి వాడు బ్రతికితే 100 మందిని బ్రతికిస్తావురా నువ్వు అని ఖచ్చితంగా చెప్పి, నీ స్వరం దేవుడిచ్చాడు, నీ సాక్ష్యం దేవుడిచ్చాడు, నువ్వు విడుదల పొందితే అనేకులకు ఆ దీవెనగా ఉంటావురని అప్పుడే చెప్పింది. చెప్పి ప్రార్థన చేసింది, జాగ్రత్త అంది. చివరికి నన్ను దీవించి పంపించింది. ఇక నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా ఎదగడం, ఆ వ్యక్తి చూసి నన్ను జైలుకి పంపించిన వ్యక్తి తన దగ్గరికి తీసుకుని వెళ్ళి తనతో ఉంచుకుని, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళక నా దగ్గరే ఉండని చెప్పి తన జీవిత సాక్ష్యాన్ని పంచుకుని నన్ను ఇంకా బలపరిచాడు. ఒకరినొకరు బలపరుచుకోమని బైబిల్ చెప్తుంది, ఒకరినొకరు ఆదగించుకోమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎంతగా బలపరిచాడంటే తన జీవిత సాక్ష్యాన్ని చెప్పి ఇంకా బలోపేతం చేశాడు. ఈరోజు నేను చెప్పే సాక్ష్యం మీకు బలమైన ఆయుధంగా తయారవ్వచ్చు, కానీ ఆ వ్యక్తి నాకు చెప్పిన సాక్ష్యం ఇంకా ఆత్మలో బలపడడానికి నాకు కారణమైంది. ఎలాంటి సాక్ష్యం అంటే అది 26 మందిని చంపేశాడు ఆ వ్యక్తి. నేను ఒక్కడనే చంపాను, కానీ ఆ వ్యక్తి 26 మందిని చంపాడు. 2 మనుషులు. ఎలా చంపారంటే కత్తులు ఖడ్గాలతో కాదు, కానీ ఒక అగ్గుపుల్లతో చంపేశాడు. ఒక అగ్గుపుల్లతో ఎలా చంపాడని మీరు అనొచ్చు. వారికి దొంగలు బస్సు దోచుకోవడానికి 1992వ సంవత్సరంలో బస్సు దోచుకోవడానికి చిలకలూరిపేటలో ఒక బస్సుని వారు తగలబెట్టారు. అర్ధరాత్రి వేళ ప్యాసింజర్స్గా ఎక్కడానికి ప్రయత్నం చేసి వారి చేతిలో పెట్రోల్ డబ్బా పట్టుకుని బస్సులో పెట్రోల్ పోసి అందరూ నిద్రిస్తున్న సమయంలో వారి దగ్గర బంగారం డబ్బు దోచుకోవడానికి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల మధ్యలో బెదిరిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా అగ్గుపుల్ల ఫైర్ అయి ఆ పెట్రోల్ మీద పడితే ఆ బస్సులో ఇంచుమించు 26 మంది ఖాళీ సీట్లు కంటుకుపోయి సజీవ దహనం అయిపోయి బూడిదైపోయారు. 26 మంది చచ్చిపోతే 2 మనుషులు, వీళ్ళ గేట్లో ఉన్న వాళ్ళు 2 దూకారు, డ్రైవర్ కూడా దూకాడు. డ్రైవర్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి లేదా వీళ్ళ కాళ్ళని గాయాలను బట్టి ప్రభుత్వం గుర్తించి వాళ్ళని పట్టుకుని చెరసాలలో పెడితే వాళ్ళకి కింద కోర్టు నుంచి పై కోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా ఉరిదీసేయమన్నారు. ఎంత దారుణం చేశారు వీళ్ళు, వారిని ఉరిదీసేయండి అని అంటే ఇక రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది ఆ కేసు. రాష్ట్రపతి గారు కూడా వారిని ఉరిదీసేయండి అని చెప్తే ఇక వాళ్ళు ఉరికంబానికి సిద్ధంగా ఉన్నారు. ఈలోపు అదే సేవకుడు, అదే దైవజనుడు వాళ్ళిద్దరికీ కూడా వెళ్ళి ఈ బైబిల్లోని సువార్త చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. ఇదే సువార్తను వాళ్ళ దగ్గరికి పట్టుకెళ్ళి చెప్తే వారు మొదట నమ్మకపోయినా తర్వాత నమ్మారు, ప్రభువుని అంగీకరించారు. దైవజనుడు బాగా చెప్పాడు, మీరు చచ్చిపోయినా యుగయుగాలు ప్రభుతో ఉంటారు, ఇది జీవితం కాదు అని చెప్తే వారు చావు బతుకుల మధ్యలో ప్రభువుని నమ్ముకుని వారు ప్రభులో అంగీకరించారు. ఇక వారికి ఉరికమ్మం దగ్గర పడింది, ఉరిదీసే రోజు వచ్చింది. ఆఖరి కోరిక తీర్చడానికి జైలు శాఖ సిద్ధంగా ఉంది. సూపరింటెండెంట్ గారు వచ్చారు, బాబు రేపు మీకు ఉరిదీస్తారు,
2 రోజుల్లో మీ కోరిక మేము తీర్చాలి, చివరి కోరికే ఏం కావాలి, ఏం తెమ్మంటారు, ఎక్కడికి తీసుకెళ్ళమంటారు, ఏం చేయమంటారు అని అడిగితే వాళ్ళిద్దరూ ఏమి అడిగారంటే, చివరి కోరిక, అయ్యా లోకంలో మేము చేసిన దుర్మార్గం అనుకోకుండా జరిగిపోయింది, 26 మంది చావు కారణం. కాబట్టి ఇక మాకు ఆఖరి కోరిక ఒకటే, మేము చచ్చిపోయిన తర్వాత ప్రభుతో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి మాకు ఆఖరి కోరికగా బాప్తీసం ఇవ్వండి అని అడిగారట. అది ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. మీరు హృదయ స్పందన ఉంటే ఖచ్చితంగా కొట్టగలుగుతారు. హల్లెలూయా చెప్పండి. మాకు బాప్తీసం ఇవ్వండి అని అడిగితే జైలు అధికారులకు తెలీదు బాప్తీసం అంటే ఏంటో. తెలియకపోతే అప్పుడు దైవజనుడు వెళ్ళి, అయ్యా ఇది ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకానికి సంబంధించింది. వారు చనిపోతారు, వారు చనిపోయిన దేహాలు పాతిపెట్టబడతాయి, వారి ఆత్మ ప్రభుతో ఉండాలని ఆశిస్తున్నారు, మరి బాప్తీసం ఇప్పించండి అని అడిగితే, ఎలా ఇవ్వాలండి, ఎలా ఇస్తారన్నారట. అప్పుడు దైవజనుడు, ఏమీ లేదండి, ఒక తొట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు దేవుని పేరు చెప్పి వాళ్ళని ముంచి పైకి లేపుతాం, అంతే బాప్తీసం అని అడిగితే వారు అవకాశం ఇచ్చారు, ఇచ్చుకోండి అని. అప్పుడు వాళ్ళిద్దరిని ఒక శుక్రవారం పూట తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇద్దరికి ఆ దైవజనుడు ఒక తొట్టులోకి తీసుకెళ్ళి వాళ్ళు ఒప్పుకోలు చేసి పాపక్షమాపణ చెప్పించి వాళ్ళిద్దరికీ బాప్తీసం ఇచ్చాడు. ఆ రోజు తెల్లారి ఉరిదీసేస్తారు ఇక వాళ్ళని, శనివారం ఆ రోజుతో వాళ్ళ పని అయిపోద్ది. దైవజనుడు ప్రార్థన చేసి చెప్తే వాళ్ళిద్దరూ ఒకటే అన్నారట, అయ్యా ఉరిదీసే టయానికి మీరు కూడా ఇక్కడే ఉండాలి అని చెప్తే దైవజనుడికి అధికారులు అవకాశం ఇచ్చారట. అప్పుడు ఆయన కూడా రమ్మంటే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ రాత్రి వారికి నిద్ర పట్టక ఇద్దరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ప్రార్థన విన్న దేవుడు వారు ఉరికంబాన్ని ఆపేశాడండి. స్తోత్రం చెప్పండి అందరూ. రాత్రికి రాత్రే శాసనాలను మార్చేశాడు కదా నెబుకద్నెజరు విషయంలో, దానియేలు విషయంలో. దేవుడు శాసనాన్ని పుట్టించి సింహాల బోన్లో పడవేస్తే దేవుడు చేసిన గొప్ప కార్యం, శాసనాలను మార్చగలిగిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు నమ్మితే ఆ క్షణంలోనే మన జీవితాన్ని మార్చగలడు. హల్లెలూయా. వాళ్ళిద్దరూ బాప్తీసం పొందారు, ప్రభు సాక్షాత్మై నిలబడ్డారు, ప్రభు కోసం వారి జీవితాన్ని అప్పగించుకున్నారు. ఎప్పుడైతే వారు దేవుని కోసం నిలబడ్డారో పరిశుద్ధాత్మ దేవుడే వారి మధ్యలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు దింపగలవు దేవుణ్ణి, ఆ భక్తి నీలో ఉంది. హల్లెలూయా చెప్పండి. నువ్వు దాన్ని బయటికి తీయట్లే, ప్రభు నీతో ఉంచుకునే ఆ మనస్సాక్షి మనలో లేకపోవడమే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడట్లా. వాళ్ళిద్దరూ చావు బతుకుల మధ్యలో, ఉరికంబం మధ్యలో ప్రభు మీద ఆధారపడి పూర్తిగా అప్పగించేసుకున్నారు. దేవుడే దిగి వచ్చాడు, అధికారులు హృదయాలు మార్చేశాడు, జడ్జిస్ని మార్చాడు, శాసనాలు మార్చాడు. రాత్రికి రాత్రే కోర్టుల చుట్టూ ఆ రాత్రి ఒక్క రాత్రిలోనే అన్నీ తిరగేశాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏదైనా చేయగలడు దేవుడు. హల్లెలూయా. అధికారులు మార్చగలడో, అందరినీ మార్చగలడో, ఎవరినైనా మార్చేస్తాడు. మనము నిజంగా కరెక్ట్గా నిలబడితే మన కోసం శాసనాన్నే మార్చగలడు ఆయన, ఏదైనా మార్చగలడు ఆయన. హల్లెలూయా. వాళ్ళిద్దరూ ఉరికంబం ఎక్కవలసిన వాళ్ళు, అందరూ చచ్చిపోయారు, ఉరిదీశారు అనుకున్నారు. తెల్లారి చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు. ఏమైంది, ఏమైంది? ఆశ్చర్యం, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. అప్పుడు నిజంగా ఇలాంటి కార్యాలు చూసినప్పుడు దేవుడు అద్భుతమైన ఆ హృదయ స్పందన కలిగిన ఇచ్చేసాడు నాకు. హల్లెలూయా చెప్పండి. చేయగలడు, చేయగలడు, ఏదైనా చేయగలడు, యేసయ్యా నా యేసయ్యా ఏదైనా చేయగలడు. ఎడారిని ఏదేనుగా చేయగలడు, మారాను మధురముగా మార్చగలడు. 2-4. ఎడారిని ఏదేనుగా చేయగలడు, మారాను మధురముగా మార్చగలడు. పడిపోయిన లేవలేకున్నా నిలబెట్టగలడు యేసు, నీవే స్థితిలో ఉన్నా నడిపించగలడు యేసు. యేసయ్యా నా యేసయ్యా ఏదైనా చేయగలడు, యేసయ్యా నా యేసయ్యా ఏదైనా చేయగలడు.
చేయగలడు, చేయగలడు, ఏదైనా చేయగలడు, 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 ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఏదైనా చేయగలడు ఆయన. వారి జీవితాన్ని మార్చేశాడు, వారి ఉరికంబం తప్పించాడు. ఆ ఉరికంబం తప్పించబడిన మనుషుడే ఈరోజు ఈ కఠినత్వాన్ని మార్చి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. నేను ఈరోజు విడుదల పొంది బయటకు వచ్చాను, కానీ ఆయన ఇంకా అదే 35 సంవత్సరాల నుంచి అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తనకు విడుదల లేదు. ఏంటన్నా అని అడిగితే, నేను విడుదల పొందకపోయినా పర్లేదు, ఈ జైల్లో ఉన్నా చాలు, తెలియకుండా అనేకులు నీలాంటి వాళ్ళు జైలుకి వస్తే వారికి సువార్త చెప్పడానికి ఇక్కడ నన్ను ఎన్నుకున్నాడు దేవుడు అన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే, ప్రభు నీ హృదయంలో ఉంటే చాలు, మనం పరలోకంలో ప్రభుతో ఉండగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి తన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఇంకా నరాలు పొంగిపోయాయి. ఇంత గొప్ప దేవుడా నాయన ఆయనని ప్రభు మీద విశ్వసిస్తూ ఎన్నో ప్రార్థనలు, ఎన్నో పాటలు. ఇక దేవుడే, భార్య, బిడ్డల్ని, కుటుంబాన్ని అందరినీ మర్చిపోయాను. ఎవరు గుర్తులేదు. ఉదయం లెగిస్తే బైబిల్, దేవుడు, వాక్యమే తప్ప నా జీవితానికి ఎవరు గుర్తులేరు. అంతగా ప్రభువులో ఎదగడం ప్రారంభించా. ఇలాగ ఎదుగుతూ ఉండగా 4 సంవత్సరాల తర్వాత నా భార్య వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టింది. 4 సంవత్సరాలు అయింది ఆమెను చూసి. నేను పుట్టిన బిడ్డని, అంతకుముందు పుట్టిన బిడ్డని, వాళ్ళిద్దరిని తీసుకుని ఒక్క ఆమె వచ్చింది. ఆమె ఒక ఉత్తరంలో పేర్లు ఉంటాయి ఇంటర్వ్యూ రూమ్లో. చూడగానే పేర్లు చూశాను, యువరాణి, కిరణ్, ఆనంద్ అని. ఓహో, చిన్నోడికి ఆనంద్ అని పేరెట్టారు అనుకున్నా. వెళ్ళాను. ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళగానే ఆమె వచ్చింది. వచ్చి నన్ను చూసి చాలా దుఃఖం చెలుపుకుంది, ఏడుస్తుంది, బాధపడింది. ఆమెను చూసి నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నాను. ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఇద్దరికి గ్యాప్ ఉండాలి, దగ్గర చేరనివ్వరు. పనిష్మెంట్ జైలు కదా, కనీసం అంత గ్యాప్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా కన్నీళ్ళు చూసిన అక్కడ ఉన్న పోలీస్ ఆయన కూడా ఏమీ పట్టించుకోలేదు. ఇక ఆమె వచ్చి నా ఒడిలో తలకాయ పెట్టి ఏడుస్తూ నా అంతా తడిపేసింది. ఆమె ఏడుస్తుంటే ఆమె పట్టుకుని నేను, బిడ్డలు, మొత్తం కుటుంబం అంతా ఆ సంఖ్యలో ఇంటర్వ్యూ రూమ్లో బాధపడి ఏడుస్తున్నాం. ఏడుస్తూ ఉండగా ఆమె బాధపడుతూ అంది, ఈ జైల్లో ఎలా ఉంటున్నావు అంది. నువ్వెలా ఉంటున్నావు అన్నాను. సావలేక బ్రతకలేక ఉంటున్నాను అంది. నేను కొంతకాలం అలాగే ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు ప్రభు దొరికాడు, చాలా ధైర్యంగా ఉన్నాను అన్నాను. హల్లెలూయా చెప్పండి. ఈ మాట చెప్పగానే, అయితే నువ్వు ధైర్యపరచబడ్డావు కదా, చాలు, ఇక నేను ఏమైనా పర్వాలేదు అని చెప్తుంది. ఏమ్మా అని అడిగితే, ఇక నేను బ్రతకాలని రాలేదు ఇక్కడికి, ఆఖరిసారిగా నిన్ను చూసి వెళ్ళి చచ్చిపోవాలని వచ్చాను. ఇదే ఆఖరు, నీకు నాకు, నన్ను బాగా చూసుకో, మరలా చూడటానికి నేను దొరకను అని ఏడుస్తూ నన్ను ఏడిపిస్తుంది. ఏంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు అంటే, చివరి చూపిది, బాగా చూసుకో, ఇక నేను లాస్ట్ రోజు, ఇక నేను బతకను అంది. ఏమంటే, అసలు రాకూడదు అనుకున్నాను, ఎందుకో చూడాలని ఆఖరి చూపుగా వచ్చాను అంది. ఆ ఆఖరి మాటే మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఆ ఆఖరి క్షణమే నువ్వు మందిరంలోకి వస్తే నీ జీవితం మారిపోద్ది. హల్లెలూయా. ఆమె చచ్చిపోతూ చివరిసారిగా చూడాలని నా దగ్గరకు వచ్చి కూర్చుంది. మాట్లాడుతూ చూడమంది. చూస్తూ ఉన్నాను. ఆమె ఏడ్చింది, నన్ను ఏడిపించింది, చాలా దుఃఖం తెచ్చుకుంది. ఇక నేను ఈ రాత్రి నేను చచ్చిపోతున్నాను, మరి బిడ్డల్ని ఏం చేస్తావని అడిగితే, వాళ్ళు మాత్రం ఎందుకు, వాళ్ళు నేను ఈ రాత్రి అన్నంలో విషం కలుపుకుని చచ్చిపోతున్నాం, ఇది ఫైనల్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు రాలేవు, నీ వల్ల కాదు, మా జీవితం అంతే, మరి చచ్చిపోయేకైనా దహన కార్యక్రమాలు చేస్తావు కొత్తవో లేదో మాకు తెలియదు అని చెప్పి బాధపడి, ఇక టైం అయిపోతుంటే ఈలోపు ఆ పుట్టినోడు చిన్నోడు పక్కనే ఉండి నా చేయి పట్టుకున్నాడు. పట్టుకుని వాళ్ళ అమ్మ చెప్పింది, ఇదిగోరా మీ నాన్న అని. వాడు అన్నాడు, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న అన్నాడు. 3 సంవత్సరాల నిండి ఏడికి 4వ సంవత్సరం వచ్చింది. చిన్న చిన్న మాటలతో ఇప్పుడు వస్తావు నాన్న అని మాట్లాడుతుంటే తట్టుకోలేక వాడు మాటలు నన్ను కన్నీళ్ళు పెట్టి చేడిపించాయి. వాడు ఒకటే అన్నాడు, అమ్మ రోజు ఏడుస్తుంది, రోజు బాధపడుతుంది నాన్న,
త్వరగా వచ్చే నాన్న అన్నాడు. ఎలా రాను అని అడిగితే వచ్చే నాన్న అన్నాడు. వస్తాను రా నాన్న. అప్పుడు అన్నాడు వాడు, అమ్మ రోజునే గంజాన్నం పెడుతుందన్న, రోజు గంజే పెడుతుందన్న, ఒక్క రోజైనా కూర అన్నం వండి పెట్టమని చెప్పు నాన్న అన్నాడు ఆ చిన్న పిల్లగాడు నాతో. ఇది నిజమండి. ఆ మాట విని ఒక దుర్మార్గుడి తండ్రికి, ఒక హంతకుడిగా నేను ఎంత తప్పు చేశానో, ఎంత పొరపాటు చేశానో నేను గ్రహించుకుని బిడ్డను ఒడిలో తీర్చుకుని హత్తుకుని ఏడ్చి, వాడిని దగ్గర పిలుచుకుని ఏడ్చి, ఇద్దరు బిడ్డల్ని దగ్గర పిలుచుకుని ఏడ్చి హత్తుకుని కన్నీళ్ళు కారుస్తుంటే అక్కడ పోలీస్ ఆయన ఏడుస్తున్నాడు. మరి ఎంత గాదుందరా నీకు అని. అవునంటే ఆయన వచ్చి నా భార్యకి ధైర్యపరిచి, చచ్చిపోకమ్మా, వెళ్ళిపోండి, మీ భర్తలు వచ్చేస్తారులే అని అన్నాడు. వాళ్ళు ఇంటర్వ్యూ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నాది ఒకటే బాధ, ప్రభువా నన్ను వాళ్ళు చావు చూడడానికి బ్రతికించావా నువ్వు? వాళ్ళే లేనప్పుడు ఇంకా నేనెందుకయ్యా? నేను చచ్చిపోవాలి, బ్రతికించావు, నీ వైపుకి తిప్పుకున్నావు, వాళ్ళని కూడా బ్రతికించాయా అని ఏడుస్తూ ఉంటే, దేవుడు దేన్నైనా దాటిపోతాడు కానీ మన కన్నీళ్ళు ఎప్పటికీ దాటిపోడండి. హల్లెలూయా. నిజమైన కన్నీరు కార్చే వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ కన్నీళ్ళే మన జీవితాలు మార్పు. అలాగే ఏడుస్తూ ఉంటే 7 రోజులు ఏడ్చాను, 7 దినాలు చచ్చిపోయారా బతికారా సమాచారం లేదు. అదే దుఃఖంతో దేవుని మందిరంలో బాధపడ్డాను. అరే వీళ్ళు రాకపోయినా బాగుండేది, వచ్చి ఏడిపించారు అని వేదనతో చెందుతున్నాను. ఆ కన్నీళ్ళలో ఉండగానే దేవుడు చేసిన కార్యం, నా భార్య మరలా నా బిడ్డలు తీసుకుని వచ్చి మరలా నాతో మాట్లాడడానికి ఇంటర్వ్యూ పెట్టింది. హల్లెలూయా. 8వ రోజున వచ్చిగా ఉత్తరం చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్ళాను. వెళ్ళగానే వచ్చింది, కూర్చుంది, కూర్చుని ఏడ్చి మాట్లాడుతుంది. బిడ్డలు కూడా కూర్చున్నారు. మాట్లాడుతూ ఏమందో తెలుసండి, నిజంగా నేను మరలా వస్తాను అనుకోలేదు, వచ్చాను అంది. అవునమ్మా అని అడిగి, ఎందుకు, ఏం జరిగింది అని అడిగితే చెప్పింది. ఏమో నేను ఇక్కడ నీతో మాట్లాడి ఆ రోజు నిర్ణయం తీసుకున్నానండి, వెళ్ళి పిల్లలు మేము విషయం కలిపి, ఎందుకంటే కూలి పనికి వెళ్తే 50 రూపాయలు వస్తలేదు, పిల్లలకి గంజి నీళ్ళు కూడా పోయలేకపోతున్నాను, ఇక నువ్వు జీవితంలో రావట చెప్పేశారు, మీ వదినలు అందరూ ఆ పుట్టింటికి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే మీ అమ్మా నాన్నని చూసుకోలేక పిల్లల్ని పెంచలేక ఈ బ్రతుకు నాకు వద్దని ఇక చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను, అందుకని ముగ్గురం రెడీ అయిపోయాం, ఇదే అని చెప్పేసి వెళ్ళిపోయాం. ఇక ఆ రోజు చచ్చిపోతాం. కానీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎవరో 2 మనుషులు ఇంటి ముందు కుర్చీలు వేసి కూర్చున్నారయ్యా అంది. హల్లెలూయా. 2 మనుషులకు ఎవరమ్మంటే తెలియదండి. ఎవరండి మీరని అడిగితే, మమ్మల్ని ఒక అధికారులు పంపించారమ్మని చెప్పారు. ఏంటయ్యా ఎలాగొచ్చారని అడిగితే, మీ భర్తలందరూ జైల్లో ఉన్నారంట కదా, వారు చాలా ఇబ్బందులు పడుతున్నారంట కదా, పిల్లలు మీకు భోజనం లేక చాలా యాతన పడుతున్నారని మీ వాళ్ళే కొంతమంది చెప్పారు అని అడిగితే, వీళ్ళారు వాళ్ళు మంచివాళ్ళు కూడా ఉంటారు కదండి మానవత్వంలో, కొంతమంది చెప్పారు అని అడిగితే లోకల్ అధికారితో చెప్తే ఆయన జాలిపడి అదే రోజు, ఆ రోజే చచ్చిపోవాలి ఆమె, అదే రోజు 2 మనుషుల్ని పంపించి 50,000 ఇచ్చి పంపించి, ఆ రోజు ఆ 50,000 రూపాయలు తీసుకొని వచ్చి నా భార్య చేతిలో పెట్టి, ఇదిగో పలానా ఆయన ఇచ్చాడమ్మా, ఈ డబ్బులతో మీరు మంచిగా బ్రతకమన్నాడు, ఒకవేళ సాలకపోతే కౌరు పంపించమన్నాడు, మీరు చచ్చిపోకుండా అమ్మని చెప్పి ఆ డబ్బులు ఇచ్చాయని వాళ్ళు వెళ్ళిపోయారట. ఆ డబ్బులు పట్టుకున్న ఆమె ఆ రోజు విషం కలిపి బిడ్డలకు పెట్టి చచ్చిపోవాలి. వెంటనే ఆ డబ్బులు చూసింది, మరి ఏమనుకుందో తెలియదు. నిజంగా ఇది మనుషులు కాదు, ఆయన చేసిన కార్యమే. హల్లెలూయా. దేవుడు నిజంగా మనం ప్రార్థన చేయడం మొదలు పెడితే దాటిపోడండి, సహాయం పడతాడు, సహాయం చేస్తాడు. నిజంగా ఆ రోజు ఆమె నాకు 8వ రోజు వచ్చి ఇంటర్వ్యూ పెట్టి 10,000 తెచ్చింది. నీకు ఒంట్లో బాగోలేదన్నావు కదా, డబ్బులు పట్టుకుని వెళ్ళి బాగు చేయించుకో, ఎక్కడి నీకని అడిగితే ఇలాగో జరిగింది అని అడిగితే, నేను ప్రభువుని గణపరిచి అన్నాను, ఇది మనుషులు చేసింది అనుకోకు, దేవుడు చేశాడు ఇది. ఇక ఎక్కడున్నా దేవుని మందిరానికి వెళ్ళిపో నువ్వు, ఇక ఎక్కడికి వెళ్ళకు, దేవుని దగ్గరికి వెళ్ళిపో నువ్వు అని నా భార్యతో చెప్తే, ఆమె బిడ్డలు తీసుకుని మందిరానికి వెళ్తుంది. నేను జైల్లో మందిరంకి వెళ్తూ ప్రభువుని గణపరుస్తున్నాను. అలాగే ప్రభువులో ఎదుగుతున్నాం. నా ఆరోగ్యం కుదుటపడింది.
బిడ్డలు కూడా తిండి కోసం మరి ఆపసాపాలు పడక వాళ్ళు బ్రతకడానికి అవకాశం కుదిరింది. ఈలోపు నా శిక్షా కాలం 5.5 సంవత్సరాలు అయిపోయింది. 2005లో 2006లో నేను జైలుకి వెళ్ళాను. 2011 సంవత్సరం వచ్చేసింది. 2011 ఫిబ్రవరి 28వ తారీఖు వచ్చింది. అప్పుడు మా కేసు జిల్లా కోర్టులో యావజ్జీవ శిక్ష పడింది. హైకోర్టుకి అప్లై చేసుకున్నాం. మాకు ఒక లాయర్ని ఇచ్చారు. ఆ లాయర్ గారికి అక్కడే కష్టపడిన డబ్బులు, మా అన్నయ్య వాళ్ళు కొంత డబ్బులు పంపిస్తే అది టేకప్ చేశారు. అలా కేసు జరుగుతూ ఉంది. 2011 ఫిబ్రవరి 28వ తారీఖున హైకోర్టులో ఆర్గ్యుమెంట్ అవుతుంది కేసు. మేము జైల్లోనే ఉంటాం, అక్కడ జరిగిపోద్ది. ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి జడ్జిమెంట్ ఇస్తారట. అప్పుడు మధ్యాహ్నం నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థించడం మొదలుపెట్టాను. హల్లెలూయా చెప్పండి. అప్పటికే చానాల నుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఉపవాసానికి ఉన్న పవర్ చెప్తున్నాను చూడండి. ఇది ఉపవాస సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఇవి. నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. నేను ఉపవాసం ఉండి దేవుని మందిరంలోకి వెళ్ళి, నీకు ఇష్టమైతే విడిపించి ప్రభువా, లేతే లేదు, నీ ఇష్టం, నేను తప్పు చేశానని ప్రభు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. నేను మధ్యాహ్నం 3 అయిపోయింది, ప్రార్థనలోనే గడుపుతున్నాను. ఈలోపు హైకోర్టు నుంచి ఒక మెసేజ్ వచ్చింది జైలర్ ఆఫీస్కి. సూపరింటెండెంట్ ఆఫీస్కి రాగానే అది వాళ్ళు చూసి నాకు మా అన్నలిద్దరు కౌరు పంపారు. ఏమని కౌరు పంపారంటే, హైకోర్టులో మీ కేసు ఈరోజు జరిగింది, మీకు జడ్జిమెంట్ ఇచ్చేశారు, ఆ జడ్జిమెంట్లో మీ కేసు కొట్టివేయబడింది అన్న. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. 5.5 సంవత్సరాలు అయింది అప్పటికి. నేను జైల్లోనే ఉన్నాను. 5.5 సంవత్సరాలు హైకోర్టులో మా కేసు కొట్టివేయబడిందని వార్త రాగానే అన్నయ్య వాళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ నేను మందిరంలో ఉంటానని వచ్చేసారు. నేను మోకాళ్ళ మీదే ఉన్నాను. నా మోకాళ్ళు ఇంతంత లావు గొప్పులు కట్టి ఉంటాయి, కాయలు కాసేసి ఉంటాయి. గంటల తరబడి ఏడ్చిన మోకాళ్ళు ఇవి. దాటిపోలేదు దేవుడు. ఈ బ్రతుకికి అర్థం ఆయనే, ఈ జీవితానికి నిదర్శనం ప్రభువే. ఆ యేసుక్రీస్తు లేకపోతే ఈరోజు నేను లేను, నా కుటుంబం లేదు, నా భార్య బిడ్డలు లేరు, ఎవరూ లేవు. ఈరోజు ఆయన చేసిన కార్యం హైకోర్టులో మా కేసు కొట్టివేయడం. వాస్తవానికి కేసు కొట్టివేయబడదు, కానీ అధికారులకు హృదయాన్ని ఇచ్చింది కూడా దేవుడే. హల్లెలూయా చెప్పండి. నీకు నాకు మనందరికీ, జడ్జెస్కి కూడా, అందరికీ కూడా హృదయాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. హృదయాన్ని మార్చలేడండి దేవుడు. 21వ అధ్యాయంలో సామెతల్లో చెప్పండి, మొదటి వచనంలో, రాజుల హృదయాలను నీటి కాలువల వలె మార్చగలిగిన వాడిని అన్నాడు. హల్లెలూయా. రాజుకైనా, జడ్జికైనా, అధికారికైనా హృదయాన్ని ఇచ్చింది దేవుడే. ఆ దేవునిలో నీవు ఉంటే ఎవరి హృదయాన్నైనా మారుస్తాడే, మార్చగలరు. ఈరోజు ఆ ప్రభుని గురించి నేను ప్రకటిస్తున్నాను. ఆయనే లేకపోతే నా జీవితం లేదు. ఆయన చేసిన కార్యమే నా బ్రతుకు. ఒక హంతకుడినై నేను జైలుకి వెళ్తే నా జీవితాన్ని చూసిన ప్రభు, నా మార్పు చూసిన దేవుడు ఆ యావజ్జీవ కారాగార శిక్ష నుండి విడిపించాడు ఆయన. అన్నలో మేము అందరం మార్చి 1వ తారీఖున బయటకు వచ్చేసాం. నలుగురిలో ముగ్గురికే పోయింది కేసు, మా అక్కకు పోలా. మా అక్క వాళ్ళ ఇంటికాడే మర్డర్ జరిగింది. మా అక్కను చాలా ఏడిపించేవాడు ఆ వ్యక్తి. ఎన్నోసార్లు మందలించాం, వెళ్ళా. ఒకసారి మా అక్కను కూడా చంపేసే ప్రయత్నం చేశాడు, చావు బతుకుల్లో బ్రతికింది. అప్పుడు ఆమె ఆ విషయాలన్నీ తెలుసుకుని, నా వల్ల నా తమ్ముళ్ళు మరి పట్టబడ్డారని చెప్పి ఆమె కూడా కోర్టులో జడ్జి గారి ముందు, అయ్యా నా తమ్ముళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, నేనే చంపాను అని చెప్పిన మాట కూడా మాకు ఉపయోగపడింది. దానికి తోడు దేవుని కృప మాకు తోడయింది. ఈ కింద కోర్టులో మాకు యావజ్జీవ శిక్ష పడింది, హైకోర్టులో మాత్రం దేవుడు మమ్మల్ని విడిపించాడు. హల్లెలూయా. మేము ముగ్గురు విడుదలై వచ్చేసాం. 2016లో మా అక్క కూడా విడుదలై వచ్చేసింది. 2011లో మేము బయటకు వచ్చాక అసలు మేము నిలబడతామో ఉంటామో తెలీదు, ఏమవుతామో తెలీదు. బయటకు వచ్చిన తర్వాత నేను ప్రభు కోసం బ్రతకాలనుకున్నాను. నా భార్య అంది, చావు బతుకుల మధ్యలో మేము తిండి లేక బ్రతికాం, ఇంకా గంజి నీళ్ళు తాగే బ్రతకమంటావా మమ్మల్ని అని అడిగితే,
నేను అన్నాను, లేదమ్మా మంచి బ్రతుకు ఇస్తానని చెప్పి ఒక కష్టపడి బ్రతికాను. నేను ఒక మంచి తండ్రిని కావాలనుకున్నాను, ఒక మంచి భర్తను కావాలనుకున్నాను, ఒక మంచి బిడ్డను కావాలనుకున్నాను. హల్లెలూయా చెప్పండి. నా తల్లిదండ్రులకు ఒక మంచి బిడ్డగా బ్రతకాలనుకున్నా, నా భార్యకి నేను ఒక మంచి భర్తను కావాలనుకున్నా, నేను కన్న బిడ్డలకు ఒక మంచి తండ్రిని కావాలనుకున్నా. జీవితాన్ని మార్చుకున్నా. ప్రభు వాక్యం నింపబడింది. కష్టపడ్డాను, శ్రమించాను. 10 రూపాయలు వస్తే 8 రూపాయలు వాళ్ళ చదువులకి అన్నిటికీ ఖర్చు పెట్టాను. 2 రూపాయలే తిన్నాను. 2011 నుంచి 2017 వరకు ఒక చేతి పని చేస్తూ వాళ్ళని పెంచాను కష్టపడి. నా తల్లిదండ్రులకు లోటు లేకుండా, భార్యకు లోటు లేకుండా, బిడ్డలు లోటు లేకుండా కష్టపడుకుంటూ వచ్చాను. చక్కగా పెరిగారు బిడ్డలు. హాస్టల్లో చదువుకుని బ్రతికిన దినాలు. వాళ్ళు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్ పెట్టి ఇంగ్లీష్ నేర్పించి ఈరోజు చదివిస్తే, ఒకడు 10th క్లాస్ వరకు బోర్డు స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ చదివి పాస్ అయ్యి ఈరోజు ఒకడు ఇంజనీరింగ్గా ఉద్యోగం చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఒక డిగ్రీ కంప్లీట్ చేశాడు. వాడి పరిచర్యకు ఉపయోగపడుతూనే వైజాగ్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు. చదువు లేని, మాట రాని, చేతగాని, ప్రార్థన కూడా తెలియని నా భార్య ఈరోజు ఒక పాస్టర్ అమ్మ అయింది. హల్లెలూయా. సేవకురాలండి. ఈరోజు 10 మందికి ప్రార్థన చేస్తుంది. తెలుసు తెలియని మాటలు 4 చెప్తుంది. ఎందుకు పనికిరాని పనికి మాలిన నాకు ఇదిగో ప్రభు పరిచర్య అప్పగించాడు. కొద్దిమందే నాకు, గట్టిగా ఒక 25-30 మంది ఉంటారు నా సంఘం, అంతే. చిన్న సంఘం. ఇంటిపైనే మందిరం కట్టుకున్నాను. ఎక్కడైతే నిందించబడ్డాను, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే గెంటి వేయబడ్డానో అక్కడే దేవుడు నాకు ఘనతనిచ్చాడు. హల్లెలూయా. ఏ ఇంటిలో, ఏ ప్రాంతంలో ఎక్కడైతే హంతకుడని పేరు పొందానో అక్కడే ఒక దైవజనుడిగా దేవుడు నిలవబెట్టాడు. ఇంకేం కావాలి నాకు? నష్టపోయిన కుటుంబం దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి తప్పు చేశానని ఒప్పుకుంటే వాళ్ళు మొదట అంగీకరించలేదు. తర్వాత నా సాక్ష్యాన్ని చూసి వాళ్ళే నా గురించి నాతో మాట్లాడి ప్రార్థన చేసుకునే స్థాయికి దేవుడు వాళ్ళు మార్చుకున్నాడు. ఏ వ్యక్తితో నాకు ప్రమాదం ఉందనుకున్నానో ఆ మనుషున్నే దైవజనుడిగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఒకటి కాదు, ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేసుకుంటూ ఇదిగో ఈరోజు ఇంతటి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక హంతకుడిగా, ఒక బెగ్గరగా, ఒక తాగుబోతుగా, ఒక జోదగాడిగా, ఒక డాన్సర్గా, ఒక దుర్మార్గుడిగా, ఒక పనికిమాలివాడిగా నా జీవితాన్ని ప్రారంభించాను. చివరికి ఒక హంతకుడిని అయ్యాను. కటకటాల మధ్యలో, సంఖ్యల మధ్యలో, యావజ్జీవ కారాగార శిక్షలో నలిగిపోతూ అనుభవించాను. అక్కడ నా ప్రభు దొరికాడు నాకు. హల్లెలూయా చెప్పండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని నేను తెలుసుకుని ఆ 4 గోడల మధ్యలో అక్కడే మారు మనసు పొంది వాక్యాన్ని చదివి ప్రభువుని అంగీకరించాను. ఇదిగో ఈరోజు దాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభుత్వాలు, కోర్టులు, అధికారులు, పోలీసు వారు అందరూ ఓ పక్కన నిలవబడ్డారు. నానే వాళ్ళు, కుటుంబం కానీ ఎవరు నా వైపు నిలబడిన వాళ్ళు లేరు. కానీ నా పక్కన నిలబడినోడు ఒకే ఒక ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి. ఆయన నా పక్కన నిలవబడ్డాడు. ఎంతమంది నిలబడితే ఏమైంది? ఆయన నా పక్కన నిలవబడ్డాడు. అంతమంది నన్ను శిక్షించి, నువ్వు దోషివని నన్ను నిందించి యావజ్జీవ శిక్ష అప్పగిస్తే ప్రభు అన్నాడు, నువ్వు దోషివి కాదు, నిర్దోషివి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు దోషినైన నన్ను నిర్దోషిగా మార్చాడు ఆయన. దోషారోపణ చేయబడిన బ్రతుకుని నిర్దోషత్వంలోకి తీసుకొచ్చాడు ఆయన. ఈరోజు ఒక హంతకుడిగా యావజ్జీవ శిక్షలో పట్టబడిన నన్ను సంకెళ్ళు తెంపాడు, బంధకాలు విడిపించాడు, ఒక రక్షణ మార్గాన్ని చూపించి ఆయన పని చేయుటకు నన్ను పాత్రగా వాడుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది, యోబు గ్రంథం 22:30లో, నిర్దోషి కానివానినైనను నేను విడిపిస్తాను అని, దోషినైనను నేను విడిపిస్తాను అని. ఎప్పుడు విడిపిస్తాడంటే ప్రభు మన అతిక్రమ క్రియలను ఒప్పుకున్నప్పుడు. హల్లెలూయా చెప్పండి. మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, మన జీవితాన్ని ఒప్పుకుని ప్రభువు దగ్గర సాష్టాంగపడి అంగీకరించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చడానికి సమర్థుడై ఉన్నాడు. ఇక ముగిస్తున్నాను, అయిపోయింది. మీకు ఒక్క మాట చదివించి నేను ప్రార్థన చేసేస్తాను. ఒకసారి యోబు గ్రంథం 11వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. చదువమ్మా.
ఆ, ఎడలా నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మనము నిర్దోషులము కావాలి, దోషారోపణ నుంచి విడిపించబడాలి, దేవుని ముందు యథార్థవంతులుగా నిలవబడాలి. ఉందా సాక్ష్యం మనలో? ఈరోజు నేనంటే పట్టబడ్డాను, మీరు మేము ఏ తప్పు చేయలేదు కదా అనుకోవచ్చు. అంతరంగంలో ఉన్న దోషం మనుషులకు కనపడదు, దేవునికి మాత్రమే కనపడద్ది. అందుకే ప్రభు అన్నాడు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చదవబడిన మాటను మనం చూస్తే ఏమని రాయబడి ఉంది ఇక్కడ? నీ మనసును తిన్నగా నిలిపితే. ఒక్కసారి ఎవరి మనసును వారు ఆలోచించండి. మన మనసు తిన్నగా ఉందా? మన మనసు సరిగా ఉందా? ఎవడి మీదన్నా అన్యాయం చూపడానికి సిద్ధంగా ఉందా? ఒకరిని ప్రేమించే మనసు మన దగ్గర ఉందా? మన దగ్గర తిన్నని జీవితం ఉంటే మన మనసు తిన్నగా ఉన్నట్లే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ప్రభు అన్నాడు, నీ మనసు తిన్నగా ఉండాలి అన్నాడు. ఒక్కసారి అంతరంగంలోకి వెళ్ళి ఆలోచించండి, మనము తిన్నగా ఉన్నామా, వంకరగా ఉన్నామా అనేది అర్థమైపోద్ది. ప్రభు కోరుకుంటున్నది మన జీవితంలో ఒకటే, మన మనసు వంకరగా ఉండకూడదు, తిన్నగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఒకడికి అన్యాయం చేయాలన్న మనసు ఉండకూడదు,